ఓం గురు జయ జయ గురు. 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 ఓం ఈ క్షణమందే ఈ దీనునికి మోక్షము సంగిన అడ్డమెవ్వరు. హే గురో నీకు అడ్డమెవ్వరు. ఈ క్షణమందే ఈ దీనునికి మోక్షము సంగిన అడ్డమెవ్వరు. అర్హత ఏమియు నాకు లేదని ఆలసించుటది ఎలా. వలసిన అర్హత నీవే నాకిక ఒసగినచో మరి అడ్డమెవ్వరు. హే గురో నీకు అడ్డమెవ్వరు. తగిన తరుణము రాలేదనుచు తొడయుట ఇకను ఎలా. సమయములంచక కృపారసమును చల్లినచో మరి అడ్డమెవ్వరు. హే గురో నీకు అడ్డమెవ్వరు. కర్మబంధము పోలేదనుచు కారణమెంచుట ఎలా. సర్వనియంతవు కర్మబంధమును సడలించిన మరి అడ్డమెవ్వరు. హే గురో నీకు అడ్డమెవ్వరు. ఇతరాపేక్షలు నాకు కలవని కారణమెంచుట ఎలా. దుర్జయమగు నీ మాయను నీవే తొలగించిన మరి అడ్డమెవ్వరు. హే గురో నీకు అడ్డమెవ్వరు. అహంకారమే నిన్ను చేరుటకు అవరోధం వననేలా. దానిని పట్టి దయను చూపక ధ్వంసము చేసిన అడ్డమెవ్వరు. క్షణమందే ఈ దీనునికి మోక్షము సంగిన అడ్డమెవ్వరు. హే గురో నీకు అడ్డమెవ్వరు. పలల చర్మాస్థి మలమూత్ర భాండముందు ఎంతకాలమిట్లింక బంధింతువయ్యా. ఈ క్షణమునదే మోక్షము నీయరాదే. ఈ క్షణమునందే మోక్షము నీయరాదే. రమ్ము రమ్ము గురువరా నన్నింక రక్షసేయ రమ్ము. ఓం గురు జయ జయ గురు. ఓం
Guru Jaya Guru Jaya Jaya Guru. Om 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 Guru Jaya Guru Jaya Jaya Guru. Yatra Vishwamidam Bhati Kalpitam Rajju Sarpavatu Ananda Paramanandaha Sabodhastam Sukham Chara. అష్టావక్రుడు జనక మహారాజుకు ఉపదేశించే సందర్భం. యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవతు. తాడునందు పాము కల్పింపబడిన రీతిగా ఈ విశ్వమంతా ఎక్కడో కల్పింపబడింది, దేని యందో కల్పింపబడింది. అది నువ్వే. ఎటువంటి నీవు? ఆనంద పరమానందమైన నీవు, ఆ తెలివివి. సుఖం చరా, సుఖముగా ఉండుము. ఈ క్షణమందే మోక్షము సుఖము అడిగితే గురుడు ఏమంటున్నాడు? ఇప్పటికే నువ్వు మోక్ష స్వరూపుడివి అన్నాడు. ముక్తాత్మ అన్నాడు. ఇప్పటికే నీవు మోక్ష స్వరూపుడు. ఎటువంటి మోక్షం? ఈ విశ్వమంతా నీయందే భాషించుతూ ఉన్నది. యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవతు. మామూలుగా మనందరికీ అలవాటైంది, దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడు సృష్టి చేస్తున్నాడు, ఆయన యందు ఈ జగత్తంతా ప్రతిష్ఠితమైంది. ఇది మనకి శాస్త్రాలను పెద్దలు చెప్పిన మాట. చాలా మంది దీన్ని నమ్ముతారు. నేను కొంచెం మార్చి చెబుతున్నాడు. ఈ విశ్వమంతా ఎక్కడ సృష్టి అయి ఎక్కడ నిలబడి ఉన్నదో అది నువ్వే అంటున్నాడు. మొట్టమొదటిసారి మాట విన్నప్పుడు చిచి చిచి అదేంటి, దేవుడు నేను సమానమా? దేవుడు ఎందు అంతా నిలబడి ఉంది అంటే బాగుంటుంది, కానీ నా ఎందు నిలబడి ఉండటం ఏది అంటే కొంచెం భరించడం కష్టంగా ఉంటుంది ఆ మాట. నేను మనం చూస్తున్నాం, 2 రోజులు చూస్తున్నాం. కాస్త కోస్త అర్థమైన వాళ్ళకి ఇందులో పెద్ద విశేషం ఏం లేదు, ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే అంతటా ఒకటే స్వరూపం ఉంది కాబట్టి. దేనిని ఈశ్వరుడు అంటున్నావో, దేవుడు అంటున్నావో, గురువు అంటున్నావో, శిష్యుడు అంటున్నావో, అన్నిట్లోనూ ఒకటే తత్వము భాషిస్తూ ఉన్నది. ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి ఉంటున్నదేనండి. మన భారతీయ సంస్కృతిలో అంతా దేవుడే, అందరిలోనూ దేవుడు ఉన్నాడు, అన్నిటినీ ఆ దృష్టితో చూడు, గౌరవించు, ఇటువంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఆ దృష్టితో చెప్పినప్పుడు మనకేమర్థం అవుతుంది? భగవంతుడు అన్నిటి యందు ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. అది నాలో కూడా ఉన్నాడు. నా అంటే ప్రస్తుతం నేను ఈ శరీరం అనుకోండి, మొదలు పెట్టినప్పుడు ఈ శరీరము లోపల ఒక మనస్సు ఉన్నది, నేను నేననే అహంకారం ఉంది, ఇవన్నీ పనిచేస్తున్నాయి.
వీటిల్లోనే ఎక్కడో దేవుడు ఉన్నాడు. నాలో దేవుడు ఎక్కడున్నాడు అని వెతికితే దానికి ఒక స్థానం ఉందా అంటే స్థానం కూడా కల్పించి చెప్తూ ఉంటారు. హృదయ స్థానం అని, లేదా భృకుటి స్థానం అని, సహస్రానం అనేటిది ఎక్కడ ఉన్నాయి శరీరంలో స్థానాలు. ఆ స్థానంలో దేవుడు ఉన్నాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఒక దేవుడుగా చాలా రకరకాల దేవతలు ఉన్నారు. 7 చక్రాలు ఉంటాయి, ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దేవత ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు. మనం అన్నింటి దాటి వెళ్ళాలి. ఇంకొంచెం పైకి వెళితే ఏంటంటే దేవుడికి ప్రత్యేకంగా ఒక స్థానం అంటూ ఉండదు. హృదయ స్థానం లేదు, భృకుటి లేదు, సహస్రారం లేదు, మూలాధారం లేదు. దేవుడు అనేవాడు ఎక్కడుంటాడు, ఎట్లా ఉంటాడంటే ఆయన నిరాకారుడు, నిర్వికారుడు, ఒక స్థానం అంటూ లేదు, సర్వత్రా వ్యాపించి ఉంటాడు, సర్వవ్యాపకుడు అంటాం. అటువంటి పరమాత్మ నాలో ఎక్కడున్నాడు అంటే నాలో ఈ మాటలు పోవాలి. నాలో అన్న మాటలు పోతే అంతటా ఒకటే ఉన్నది. అప్పుడు అంతటా ఉన్నదానికి పేరేం పెట్టాలండి? నిజంగా దానికి పేరు పెట్టక్కర్లా. ఎవరో 2 మనుషులుంటే గుర్తు కోసం వీడికి ఆ పేరు, వాడికి ఆ పేరు, వీడికి ఆ పేరు అక్కడ పేర్లు పెంచుకుంటాం. ఒకే ఒక వస్తువు ఉన్నది, చూసేవాడు లేదు, చూడబడేవాడు లేదు, గుర్తుపట్టేవాడు లేదు, పిలిచేవాడు లేదు, ఆ పిలుపుకి సమాధానం చెప్పేవాడు లేదు, అంతా ఒకటే ఉందనుకోండి. అప్పుడు పేరెందుకు? ఇంకా అట్లా ఉంటుంది. ఏది అంతా ఒకటే స్వరూపము. కొంచెం దానికంటే తగ్గి పరమాత్మ రకరకాలుగా కనపడుతున్నాడు అన్నప్పుడు రకరకాలుగా కనపడినప్పటికీ అదే పరమాత్మ. ఎన్ని రకాలుగా కనపడుతుంటే ఎన్ని రకాలుగా అయినా కనపడచ్చు. ఎన్ని లెక్క చెప్పండి అంటే సుమ్మి లెక్క పెట్టుకుంటారు. మీ సృష్టిలో మీకు ఈ ఓపిక ఉన్నంత వరకు అన్నిటినీ లెక్క పెట్టుకుంటూ పోతే ఎన్నుంటే అన్నిటిలోనూ ఉన్నాడు, 1, 2 అని కాదు. ఇది నిశ్చలమైన పరమాత్మ అన్నప్పుడు చెప్పడానికి లేదు, 1 అని లేదు, 2 అని లేదు, ఊరికి ఉంటుంది ఏదో. కాదు సృష్టి జరుగుతుంది అంటే ఎక్కడి నుంచి సృష్టి జరిగింది అంటే అందులో నుంచి, ఆ ఈశ్వరుల్లో నుంచి సృష్టి అంతా వచ్చింది. మరి సృష్టి చేయడానికి కావాల్సిన పదార్థం ఎక్కడుంది? మట్టితో బొమ్మలు చేశారు అన్నప్పుడు మట్టి ఉండాలి, బొమ్మలు తయారు చేసేవాడు 2 ఉండాలి. అట్లా ఈ ప్రపంచాన్ని సృష్టి చేయడానికి మొట్టమొదట్లో ఏముందంటే పరమేశ్వరుడు ఉన్నాడు. మరి ఆయన సృష్టి చేస్తున్నాడు అంటే ఎట్లా సృష్టి చేస్తున్నాడు? పంచభూతాలను ఉపయోగించి సృష్టి చేస్తున్నాడు. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని మళ్ళీ ప్రశ్నిస్తే అవి ఆయనలో నుంచే వచ్చినాయి. రెండోది లేదు కదా. సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ఉంటాడు. సృష్టి జరిగినప్పుడు మీరు పంచభూతాలనండి, మట్టి అనండి, మనుషులనండి, ఏదన్నా సరే అన్ని ఆయనలో నుంచే వచ్చి ఉండాలి. అందుకంటే రెండోది లేదు కాబట్టి ఆ దృష్టితో చెప్తారండి. చెప్పడానికి వీల్లేనటువంటిది పరమాత్మ స్వరూపం, అవాంగ్మానస గోచరం. అది ఉత్తమం, అత్యుత్తమైన మాట. కానీ ప్రపంచం గోచరించేవాడికి కాస్త కూస్తో కనపడుతోంది అన్న మాటని అంగీకరించి చెప్పినప్పుడు ఇదంతా కూడా పరమాత్మయే కనపడుతోంది రకరకాల, కానీ పరమాత్మయే. మళ్ళీ ప్రశ్న వస్తుంది, పరమాత్మ మారిపోయినాడా అని. పరమాత్మలో నుంచి ఏమైనా వచ్చినట్టే పరమాత్మ కొంత తగ్గిపోయినట్టే. 100 కిలోలు ఉండే పరమాత్మ 99 కిలోలు అయి ఉంటాడు. ఎందుకు? కొంత బయటకు వచ్చింది కదా, పంచభూతాలు ప్రపంచం అంతా ఆయనలోంచి వచ్చేటప్పటికి ఏదో కాస్త కూస్తో తగ్గుంటాడు కదా అన్నారు అనుకోండి. సరే తగ్గుంటాడు అన్నాం, అంగీకరిస్తే మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతారు, కాస్త తగ్గినవాడు ఇంకొంచెం తగ్గడం ఏంటి? ఇంకా తగ్గుతూ పోతే ఆయన కూడా మనలాగానే ప్రకృతిలాగానే ప్రపంచంలాగానే మారిపోయేటటువంటి స్వభావం అయిపోతుంది పరమాత్మది. అట్లా కొంతకాలం అయినప్పుడు పరమాత్మే లేకుండా పోతాడు, ప్రకృతి లేకుండా పోతుంది. అప్పుడు ఏముంటుంది? శూన్యం.
ఇట్లావన్నీ వస్తాయండి. ఇవన్నీ సిద్ధాంతపరంగా చర్చిస్తూ ఉంటే సరదాగా ఉంటుంది, కానీ అంతం ఉండదు వాటికి. ఉన్నంతలో ఉత్తమమైనటువంటి మాట ఏంటంటే, చెప్పగలిగినంతలో సృష్టి ఎట్ట జరిగిందంటే ఉత్తమమైన మాట ఇది. కల్పితం రజ్జు సర్పవతు అన్నారు ఇక్కడ. రజ్జు సర్పము వలే అంటే తాడునందు తోచిన పాము వలే. అది పరమాత్మ మారిపోయినాడా? మారలేదు. మరి సృష్టి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచి వచ్చింది. మారకుండా ఎట్లా వచ్చింది ఇదంతా అంటే ఆలోచించి మాయావాదము అన్నాడు. మాయ వల్ల వచ్చింది. మాయ అంటే ఏంటి? ఏదో ఒక శక్తి మారకుండానే మారినట్టు తోపించేటటువంటి శక్తి. అది ఎట్లా కుదురుతుంది అని మళ్ళీ ప్రశ్నలు వేస్తే ఎట్లా కుదురుతుందో నాకు తెలియదు, కానీ మనకు అటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఇది తాడునందు పాము, అట్లాగే ఎండమావుల్లో నీరు, ఇంకా మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే సినిమా తెర మీద బొమ్మలు, అద్దంలో ప్రతిబింబం, పూర్వం ఇటువంటి ఉదాహరణ వచ్చినాయి. ప్రతిబింబం పడుతోంది, అక్కడ ఇంకో రెండోది ఏదో ఉన్నట్టు కనపడుతోంది అద్దంలో, కానీ రెండోది లేదు, ఒకటే ఉంది. ఇట్లా రకరకాల వాదాలు ఏంటి? పరమాత్మ మారకుండానే మారినట్లు కనిపిస్తున్నాడు అని చెప్పడానికి చాలా ఉదాహరణల ద్వారా చెప్పొచ్చు. ఉదాహరణలు కాదండి, ఖచ్చితంగా నిరూపించండి, ఇట్లా అని చూపండి అంటే చెప్పడానికి కుదరదు. అందులో ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ అంటే తాడునందు తోచిన పాములే. తాడునందు పాము ఎట్లా తోస్తుంది? మీరు ఎవరు చెప్పగలరా? ఎప్పుడు నా భయపడ్డారు మీరు? ఎట్లా చూసుంటారు మీరు? పాములు చూసారా అసలు? చూసుంటారు, చాలా మంది సిటీలో వాళ్ళు పాములు చూసుంటారు. తాడునందు పాము అంటే తాడుకి దానికి కొన్ని పోలికలు ఉన్నాయి. పాము కూడా ఇట్లా కొంచెం మెలికల్ లాగా ఉంటుంది, తాడు కూడా కొంచెం మెలికల్ లాగా ఉంటుంది. స్ట్రైట్ లైన్ లాగా ఉండదు, ఒక కర్ర ముక్క లాగా ఉండకుండా కొంచెం అట్లా మెలికల్ లాగా ఉంటాయి. తాడుకి పాముకి కొన్ని సమాన లక్షణాలు ఉండేటప్పటికీ వెలుతురు పూర్తిగా లేని చోట, వెలుతురు బాగా ఉంటే తాడు కనపడుతుంది, పూర్తి చీకటి ఉన్నా కనపడదు. మధ్య రకంగా కొంచెం సంజ వెలుతురు కనపడకుండా ఉంటే వెలుతురు, అటువంటి సమయంలో తాడును చూసి పాము అనుకోవచ్చు. భ్రమ ఎందుకు కలిగింది ఇటువంటి భ్రమ అన్నారు అనుకోండి. ఎందుకు కలిగింది? తాడును చూస్తే పాముని ఎందుకు భ్రమ కలిగింది అంటే రకరకాల కారణాలు చెప్పచ్చు. మనం ఊరికి ఉదాహరణలకండి చెప్పుకోవడం కోసమే. నిజానికి ఒక మాట చాలు, ఎందుకో కలిగింది అంటే. ఎందుకో కలిగింది అని ఎందుకో అనడానికి అర్థం మాయా అని పెట్టారు. మాయా అంటే ఎందుకో తెలియదు, దానిని నిరూపించడానికి వీలు లేదు. ఉందని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి లేదు. మాయావాదం అంటారు. ఎందుకో కలిగింది. మనం చూస్తే ఎందుకు కలిగింది అని అనుకోండి, వెలుతురు సరిగా లేకపోవడం వలన అని చెప్పుకోవచ్చు. అంటే నువ్వు స్పష్టంగా చూడలేకపోతున్నావు, తెలివి కొంచెం అటు ఇటుగా ఉంది. పూర్తి చీకటి ఉంది అనుకోండి, అది అట్లా నిద్రపోయిన స్థితి. పూర్తి చీకటి ఉంటే ఏం కనపడదు, ప్రపంచం కనపడదు, దేవుడు ఏం కనపడదు, ఊరకం ఉంటుంది. పూర్తి చీకటి పూర్తి వెళ్తుంది అనుకోండి, మధ్యాహ్నం సూర్యుడు ధగధగా మెరుస్తున్నాడు, అప్పుడు చూస్తే తాడుగానే కనిపిస్తుంది, పాము కనపడదు. కొంచెం మధ్య రకంగా కాస్త కనపడకుండా వెలుతురు ఉంటే మసక చీకటి అంటారు. మసక వెలుతురు, అప్పుడు తాడు పాముగా కనిపిస్తుంది. కాబట్టి వెలుతురు సరిగా లేకపోవడం వల్ల, అంటే నీ దృష్టి సరిగా లేకపోవడం వల్ల, ఇదంతా పరమాత్మగా అని చూడలేకపోవడం వలన ఈ ప్రపంచం కనపడుతుంది. ఇంకో రకంగా చెప్తే దాన్నే రకరకాల ఊరు చెప్పుకోవడం కోసమే. నీకు అంతకుముందే కొంచెం భయం ఉంది పాము అంటే, పాము చూసి ఉంటావు, ఏదో భయపడి ఉంటావు, ఆ భయం ఇప్పుడు బయటకు వచ్చింది. అమ్మో పామేమో అన్నట్లుగా భయం, పామే అని నిర్ధారించుకుని భయపడి వెనక్కి తగ్గావు. అటువంటిది ఏదో మనసులో ఉండొచ్చు. ఇవన్నీ ఊహలు అనుకోండి. సరే, ఎట్లాగైతేనేమి ఒక మాటలో చెప్పాలి అంటే భ్రమ అంటారు. భ్రమ అంటే పొరపాటు జ్ఞానం. ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవడం పొరపాటు జ్ఞానం. ఒక్కోసారి ఇతరత్రా కూడా చేస్తాం. ఒక మనిషిని చూసి ఫలానా వాడేమో అనుకుని అట్లా మాట్లాడేసింటే కాసేపు నాకు తెలుస్తుంది వాడు కాదు, మనం అనుకున్నవాడు కాదు, ఇంకోటి ఎవడో అని కాసేపు నాకు తెలుస్తుంది. భ్రమ కలుగుతూ ఉంటుంది అట్లా. ఇటువంటి భ్రమ ఎందుకు కలుగుతుంది? సరైన కారణం లేదండి.
ఎందుకో కలుగుతుందంటే కలిగింది. భ్రమ ఎందుకు కలుగుతుందని మీరు ఎంతకాలం దాని విశ్లేషణ, విచారణ, విమర్శ, వాదోపవాదములు చేసినా దానికి తెగింపు ఉండదు, వస్తూనే ఉంటుంది వాదం, సిద్ధాంత భాగం. అటు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అటు చేసేటప్పటికే మనకి ప్రపంచంలో రకరకాల వాదాలు, సాంఖ్యవాదము, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, శూన్యవాదము, ఇటువంటి మాటలు చాలా వచ్చినాయి. ఏం చేయాలి మనము అంటే, వశిష్ఠ మహర్షి చెప్తారు ఒకసారి, సృష్టి ఎట్లా వచ్చింది అని విచారించడం ముఖ్యం కాదు, నీకు వచ్చిన బాధ నుంచి తప్పించుకోవడం ముఖ్యం. ప్రపంచం ఉన్నది, అందులో మనకు బాధ కలుగుతోంది, అందులోంచి ఎట్లా బయటపడాలి అని ముందు చూసుకో అని. ఇటీవల కాలంలో మన రమణ మహర్షి గారు కూడా అట్టే చెప్తుంటారు. ఇటువంటి ప్రశ్నలు ఎవరిని ఇస్తే సృష్టి ఎట్లా కలిగింది, అదేమిటి, భ్రమ ఏంటి అడిగితే, ఎవరికి భ్రమ కలుగుతుంది, నాకు, నువ్వెవరో తెలుసుకోముందు, తర్వాత చూద్దాం భ్రమ సంగతి. అంటే ఏంటి, దానికి తెగింపు లేదు. భ్రమ ఎందుకని ఎందుకో అనాలంటే, ఆ ఎందుకో అన్నమాటగా సంస్కృతంలో మాయా అని వాడారు. మాయావాదం అంటారు. పరమాత్మ మారకుండానే మారినట్టు అనిపించడం. సో సరే, ఇదంతా ఎక్కడ చెప్పారు ఇప్పుడు? అష్టావకులు వారు ఏం చేస్తున్నారు, మాయావాదాన్ని మన దగ్గరే పెట్టాడు. భ్రమ ఎవరికి కలిగింది అంటే, నాకు భ్రమ కలిగింది, కొంచెం బాగానే ఉంటుంది. ఎక్కడ కలిగింది ఆ భ్రమ? నాలోనే ఎక్కడో కలిగింది. భ్రమ లేకపోతే ఏమవుతుంది? మనకు ఆ భ్రమ లేదనుకోండి, కలగలేదనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఒకటే స్వరూపము, ఒకటే కనపడుతూ ఉంటుంది. ఇక్కడ భ్రమ అంటే ఏంటి? మనం మన స్థాయిలో మనకి తగినట్టుగా చెప్పుకుంటే భ్రమ అంటే శరీరం నేను అనుకోవటం. శరీరం నేను అనిపిస్తోంది. శరీరం లోపల ఏదో ఒకటి ఉంటే, లోపల అనుకున్నాం ప్రస్తుతానికి, శరీరం లోపల ఒకటి ఉంది, ఆత్మ. ఇది దానిని చూడలేక, దాని గురించి ఆలోచించలేక, పట్టించుకోలేక ఒక శరీరం ఉంటే శరీరాన్ని నేను అనుకుంటున్నాం. ఇది భ్రమ. శరీరం ఉన్నదా అన్నారు, ప్రస్తుతానికి ఉన్నది అనుకుందాం, శరీరం ఉన్నది. కానీ ఒక భ్రమ ఏంటి? శరీరం నేను అనుకోవటం భ్రమ. ఈ ఊరు ఉన్నదా లేదా అంటే, సరే ఉన్నది అనుకున్నాం. ఈ ఊరు నాది అనుకోవడం భ్రమ. ఈ దేశం నాది అనుకోవడం భ్రమ. కాదనేవాడు ఎవరు? మీ ఇంట్లో ఉన్న ఖాళీ స్థలం మీదే. మీ ఇంటి పైన ఉన్న ఖాళీ స్థలం మీరు ఎన్ని అంతస్తులను వేసుకోవచ్చుగా, అది మీదే. ఈ దేశం మీద ఉండేటువంటి ఆకాశం ఎవరిది అంటే ఆ దేశాందే. ఎన్ని అడుగుల వరకు అదొక కొట్లాట అంతర్జాతీయంగా. పైన ఇప్పుడు ఎన్నో వేల మైళ్ళ, 25,000 లేదా 30,000 అంత ఎత్తులో ఉపగ్రహాలు వేస్తున్నారు. విమానాలు పోయే ఎత్తులో ఏ దేశానికి ఆ దేశమే ఆ ప్రాంతం. ఇప్పుడు రాకెట్లు వేసి 25,000, 30,000 అంత ఎత్తుకి వెళ్ళారనుకోండి, ఆ ఆకాశం ఎవరిది, ఏ దేశానికి సంబంధించింది, వాళ్ళకే తెలియట్లా. అట్లా మీరు పైకి వెళ్ళారనుకోండి, పైకి వెళ్ళడం అంటే శరీరాన్ని వదిలేయాలి. ఇప్పుడు భూమిని వదిలేసి పైకి వెళ్ళాలంటే విమానం వేసుకొని వెళ్తున్నాం అనుకోండి, పైకి వెళ్ళాం. పైన చూస్తే కొంచెం పైన చూసాము హెలికాప్టర్ లాంటిదో, ఈ ఊరు మొత్తం కనపడుతుంది. ఇంకా పైకి వెళ్తే జిల్లా మొత్తం కనపడుతుంది. ఏదో బొమ్మల కొలువు పెట్టినట్టుగా అట్లా కనపడుతుంటాయి కింద. ఇట్లా ఇప్పుడు చెప్పినట్టు మనం రాకెట్లు, ఉపగ్రహాలు వేసుకొని ఇంకా పైకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు భూమి ఎట్లా కనపడుతుందంటే, మనకి చంద్రుడు ఎట్లా కనపడుతున్నాడో అంత ఎత్తు నుంచి చూస్తే భూమి ఎట్లా గుండ్ర బంతిలాగా కనపడుతుంది. వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు, వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు, బంతిలాగా కనపడుతుంది అక్కడి నుంచి చూస్తే. అంటే పైకి చూస్తున్నారు మనం. అట్లా పైకి చూడండి. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి చూడటం. పైకి వెళ్ళి చూడటం అంటే ఏంటి? ఈ పైకి వెళ్ళి చూడటానికే మన యోగ శాస్త్రం సహస్రారం అంటారు. దృష్టిని ఇక్కడ పెట్టి చూడు అంటే శరీరాన్ని తప్పించుకోవడం కోసం అవి రకరకాల యుక్తులండి. యోగ శాస్త్రం ఎందుకు చెప్పారంటే అట్లా తప్పని కాదు. ఇట్లా మన చూపు, దృష్టి, ఏకాగ్రత అంతా అక్కడ పైన పెడితే ఈ శరీరం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. అట్లా ఈ శరీరం నుంచి అట్లా పైకెత్తి చూస్తుంటే, అంటే శరీర దృష్టి బాగా తగ్గితే అప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రపంచమంతా ఒక బొమ్మలాగా పైన చూసినప్పుడు ప్రపంచం మొత్తం ఒక బొమ్మల కొలువులాగా ఉంటుంది.
చూసేవాడు ఎక్కడున్నాడు? నేను ప్రపంచం మొత్తాన్ని పైన చూస్తున్నాను అనుకోండి. మీరు 8,000 మైళ్ళు వెళ్ళుంటారు మీరు. నిశ్చయం ఏదని అనుకోండి, 50,000 కిలోమీటర్లు అనుకున్నాం. ఏమైంది అనుకోవటమేగా. అంత ఎత్తు నుంచి చూస్తున్నాం మనం. ఈ శరీరంతో సహా. ఈ శరీరం మళ్ళీ అక్కడ తీసుకెళ్ళకూడదు. ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి మీరు పైకి వెళ్ళాలి. ఈ శరీరంతో సహా ప్రపంచం మొత్తాన్ని మనం పైనుంచి చూస్తున్నాం. ఎట్లా ఉంటుంది అప్పుడు? ఇదంతా చిన్న చిన్న బొమ్మలు, అణువులు, ఇసుక రేణువులాగా ఉంటుంది. పైన ఉన్నప్పుడు నేను ఎట్లా ఉంటాను? శుద్ధ చైతన్యం. ఊరకు చూస్తున్నా అంతే. ఎవరున్నారు ఎంత? ఎవరెవరు మీతో పాటు? నేను ఒక్కడిని వెళ్ళా, ఇంకెవరు లేరు. ఎవరు లేరు అక్కడ ఇంకా. అంటే నేనే ఉన్నాను. ఇందులో ఇంకో చోట ఏక ఏవ భవాంబోధో ఆసీదస్తి భవిష్యతి అంటాడు. ఈ భవాంబోధి అంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు ఒకటే ఉండింది, ఒకటే ఉంటోంది, ఒకటే ఉండబోతోంది. అట్లా మనం పైనుంచి చూస్తాం. అంటే దృష్టిని మనం ఈ శరీరం నుంచి పైన అంటే ఏం లేదండి. ఈ శరీరం నుంచి ఎంతగా మనం విడదీసుకోగలం అంత. అంటే శరీరాన్ని వదిలేసుకొని ప్రాణం తీసుకుంటే మళ్ళీ ఎక్కడ తిరుగుతుంటాడు. అట్లా ఆత్మహత్య చేసుకోవడం కాదు. శరీరం ఉండగానే శరీరం కంటే వేరైన భావం వేరు చేసి చూసుకోవడం. అటు వేరు చేసి చూసుకోగలిగితే పై నుంచి చూసి దూరం నుంచి చూస్తుంటే ఎట్లా ఉంటుంది మనకి? అంత పైకి ఎంత ముందు ఇక్కడ చూడండి. ఈ గదిలో ఎంతమంది ఉన్నారు? ఇటు చూసామని ఎంతమంది ఉన్నారు? గోడలు, ఫ్యాన్లు ఇవన్నీ కనపడుతున్నాయి. ఇవన్నీ ఎవరికి కనపడుతున్నాయి? నాకు. నేను ఎక్కడున్నాను? వీటన్నింటినీ కలిపి చూడండి, శరీరంతో సహా. ఈ శరీరం లోపల ఉండి వీటన్నింటినీ చూస్తున్నా అనుకోకుండా ఇవన్నీ ఏదో చైతన్యంలో కనపడుతున్నాయి. ఈ గది నిండా చైతన్యం ఉంది. మీరేం చేయాలి? చైతన్యంతో ఏకీభవించాలి. ఆ చైతన్యంలో ఇవన్నీ కనపడుతున్నాయి. ఈ శరీరం కూడా నిన్న మనం చెప్పుకున్నా. సశరీరమహో విశ్వం అంటాడు జనక మహారాజు. శరీరంతో సహా విశ్వం మొత్తాన్ని వదిలేశానన్నాడు. శరీరాన్ని వదిలితే ఆ విశ్వంతో వదిలినట్టేనండి. ఎట్లా వదలాలి? జ్ఞానమయ దృష్టితోటి. తెలివి కనులు తెరచినంత క్షణమందే కరగనది. తెలివి కనులు తెరవాలి. ఇప్పుడు ఎదురు ఎంతమంది ఉన్నారు అనుకోండి, మనం చేయొచ్చు ఇటువంటి చిన్న ప్రాక్టీస్. గది మొత్తంలో ఉన్నవాడన్నింటినీ నేను చూస్తున్నాను, అన్నింటినీ కలిపి చూడు. మనందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనుకోండి, తీసే ఉంటారు కొంతమంది, క్లిక్ చేస్తుంటారు. ఇప్పుడు ఫోటో, సెల్ ఫోన్ వచ్చింది, అందరం కలిసి ఫోటో తీసుకున్నాను. గ్రూప్ ఫోటో చూపించగానే మీరు ఏమనుకుంటారు? నేను ఎక్కడా? గ్రూప్ ఫోటోలో మీరు ఎక్కడుంటారు? ఇది నేను, ఇది మా తమ్ముడు, ఇట్లా ఏవో చెప్పుకుంటారు. నిజంగా ఎక్కడున్నట్టు మీరు? ఆ ఫోటోలో ఉన్నదేంటి? కాగితము పైన రంగులు, అదేగా. దాన్ని చూసుకొని నేను అనుకోవడం ఏంటి అనిపిస్తుంది. అది అభిమానం. అంటే అది మనస్సు యొక్క శక్తి ఏంటంటే అనుకుంటుంది. కాగితాన్ని చూసి, కాగితం మీద బొమ్మ చూసి ఇది నేను అనుకుంటుంది. కొంచెం ఆలోచిస్తే ఏం తెలుస్తుంది? అదంతా కాగితం. చూసేవాడు వేరే బయట ఉన్నాడు. అది కాగితం, రంగుల ఫోటో. గ్రూప్ ఫోటో అంటే కాగితం, రంగులు. అట్లా ఇప్పుడు ఇదంతా ఒక గ్రూప్ ఫోటో అనుకోండి. మనందరం ఉన్నాం ఇక్కడ. నేను ఎక్కడున్నానండి గ్రూప్ ఫోటోలో? ఈ గ్రూప్ ఫోటోలు చూసేవాడిని నేను. గ్రూప్ ఫోటోలో ఉన్నటువంటి బొమ్మ ఇవన్నీ అనుకుంటే, గ్రూప్ ఫోటోలు చూసేవాడు ఎక్కడున్నాడు? వేరుగా ఉన్నాడు. దీనికి ఎక్కడో ఉన్నాడు. ఎక్కడ అంటే గది మొత్తం ఉన్నాడు అనుకోండి. బయటికి వెళ్ళి చూసామనుకో, బయటకు వెళ్తే మనకు ఆకాశం, చెట్టు, చేమలు, మబ్బులు ఇవన్నీ కనపడుతున్నాయి. అన్నీ నేను చూస్తున్నాను అనుకోండి. అన్నింటినీ కలిపి చూస్తున్నా. శరీరం నుంచి బయటకు వచ్చి చూస్తున్నా. అప్పుడు ఎట్లా ఉంటారు? ఎక్కడ ఉన్నట్టు మీరు? అదంతా నేనే అనేది మనస్సు అండి. ఇది 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 ఎన్ని చెప్తున్నారో దానంతా అన్ని కలిపి మనస్సు అని పేరు పెట్టండి. మనస్సు అంటే మామూలు ఇప్పుడు ప్రస్తుతం మనకున్న అభిప్రాయం ఈ లోపల ఎక్కడో మనస్సు ఉంది అంటాం. అట్లా కాకుండా ఎక్కడ ఇదంతా కనిపిస్తోందో అది మనస్సు, అట్లా అర్థం చేసుకోండి. మనస్సు లోపల ఉన్నది అనే భావంతో మాట్లాడకుండా ఇదంతా ఎక్కడ కనిపిస్తోందో
అది మనస్సు. మనసులోనే కనిపించేది బయట కనిపిస్తుందా? మనస్సు లేకపోతే కనపడదు. కళ్ళు ఉన్నాయి కదండి, కళ్ళకి వాళ్ళు ఫోటోలు తీసినట్టు ఫోటోని చూసి ఇది అది అని గుర్తించేది మనస్సు. మళ్ళీ ఆ మనస్సులో ఇవన్నీ ఉన్నాయండి. ఇదంతా ఏంటి అంటే ఇదంతా మనుషుల యొక్క సంఘము, సమాజము, ఇవన్నీ గోడలు, కిటికీలు, తలుపులు, ఫ్యాన్లు ఇట్లా చెప్తాం మనం. ఎట్లా కాకుండా ఇప్పుడు ఏం చెప్పొచ్చు, అన్నింటిని కలిపి ఇదంతా మనస్సు అండి. ఈ బొమ్మలన్నీ మనస్సులో పడుతున్నాయి. ఈ బొమ్మలన్నీ మనసులో పడితే చూసేవాడు ఎవరు? చూసేవాడు ఎవరంటే నేను నువ్వు అని పేరు పెట్టుకుంటే మనం చెప్పుకోవడం కోసం తెలివి అందామండి. తెలివి దాన్ని ఈ శ్లోకంలో బోధ అన్నారండి. బోధ అంటే తెలివి, చైతన్యం అనేది ఒకటి అర్థం. బోధ, తెలివి, చైతన్యం. తెలుగులో చెప్పుకుంటే తెలివి. ఆ తెలివిలో వచ్చిన ఒక మార్పు మనస్సు అనుకుంటే, మనస్సులో వచ్చినటువంటి మార్పు ఇవ్వాలి. ఒక బొక్క లాంటిది ఏదో పెట్టాం, పెద్ద టబ్బు ఏదో పెట్టాం, నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో వెలుతురు కొడుతోంది. ఒకవైపు నుంచి చూస్తే వెలుతురు ఉన్నట్టు కనపడుతుంది, అర్థంలాగా. చేత్తో ఒకసారి ఇట్లా ఒక చడిచాం దానికి ఏదో నీళ్లు కదులుతున్నాయి. కదులుతుంటే మనకి తళతళ కనపడుతుంది. ఏంటి తళతళ ఎక్కడి నుంచి వచ్చింది? వెలుతురు కదులుతున్నట్లు అనిపిస్తోంది. నిజానికి సూర్యుడు వెలుతురు ఎట్లా వస్తోంది, నీళ్లు కదిలేటప్పటికి వెలుతురు కదులుతున్నట్లు అనిపించి రకరకాల బొమ్మల్లాగా పడవచ్చు. ఒకసారి రంగులు కూడా కనపడతాయి. ఇప్పుడు మనం చెప్పుకుందాం, తళతళలంతా ప్రపంచం లాంటిదంటే నీటిలో వచ్చిన చలనం లాంటిది మనస్సు. నీరు కదిలేటప్పటికి అది మనస్సు అయింది. ఆ మనస్సులో రకరకాల బొమ్మలు పడుతున్నాయి. నీరు కదలిక ఉన్నా లేకపోయినా, సూర్యుడు వెలుతురు పడ్డా పడకపోయినా నీరు ఉంటుందిగా. ఆ నీరు లాంటిది శుద్ధమైన చైతన్యం, తెలివి. అట్లా ఆ దృష్టిలో అంత చైతన్యం ఉంది. అక్కడికి వెళ్దాం మనం. ఇక్కడ ఏం లేదు అనుకోండి, ప్రస్తుతం ఏం లేదు. ఇక్కడ నువ్వు లేదు, నేను ఏం లేదు. శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది, శుద్ధ తెలివి. ఎట్లా ఉంటుందని అని మీరు ప్రశ్నిస్తే గాఢ నిద్రలో లాగా అని చెప్పుకోవచ్చు. మనకు తెలిసినంతలో ఉదాహరణ, మన పోలిక, అనుభవం, గాఢ నిద్రలో వలే. ఇప్పుడు గాఢ నిద్రను గుర్తు తెచ్చుకోండి ఒకసారి. గుర్తొస్తుందా మీకు? గుర్తు రాదా నిద్ర? మీ ఇల్లు ఎట్లా ఉందండి? మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయంటే గుర్తొస్తుందిగా, రోజు చూస్తున్నారు కాబట్టి. అట్లా ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి, గాఢ నిద్రలో ఎట్లా ఉంటుంది. రోజు చూస్తున్నారు కదా నిద్రని. గాఢ నిద్రలో ఎట్లా ఉంటాను నేను? ఏం ఆలోచించకూడదు, ఊరక నిద్రని గుర్తు తెచ్చుకోండి. మనం ఆగి చూడు అని చెప్పుకుంటుంటాం, అది ఇది ఒకటే. గాఢ నిద్రలో ఎట్లా ఉంటాను? అది నేను. అందులో చిన్న చలనం వచ్చింది, ఏదో కదలికలాగా వచ్చినాయి. ఈ శరీరం భావంతో వస్తోంది, అది కదలికే. కళ్ళు తెరుచుకున్నాయి, అది కదలికే. కళ్ళ ఎదురుకుని ఎంతో కనిపిస్తోంది, అది కదలికే. అటు నుంచి వస్తే ముందు గాఢ నిద్రలో వలె శుద్ధ చైతన్యం, ఏ విధమైన మార్పు లేకుండా అక్కడ నీరు, ముఖంలో పెట్టిన నీరు అద్దంలాగా ఉన్నది. అది ఏది ఆగి చూసినప్పుడు ఉన్నది. అందులో చిన్న చిన్న చలనాలు మొదలైనవి, అది మనస్సు. మనసు బాగా విజృంభించి ఇంద్రియములు, దేహము, శరీరం అన్ని తోస్తూ, శరీరాన్ని ఎదుర్కొందామని అని కూడా తోస్తున్నప్పుడు కనిపించేది ప్రపంచం. ఇటు నుంచి చెప్పుకుంటూ వస్తే ఇదంతా ప్రపంచం. ప్రపంచం అంతా ఎక్కడ కనపడుతుంది? మనస్సులో వచ్చే కదలికల వలన కనపడుతోంది. ఎదుర్కొన్న ప్రపంచంలో మనసు కదలకుండా కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ ఉంటారు కొంత బాగా క్యాటరాక్ట్ ముదిరిన వాడు ఉన్నారు అనుకోండి,
ఇట్లా కూర్చుంటారు. ప్రపంచం అంతా ఒకటిగానే కనిపిస్తుంది వాళ్ళకి, ఇన్ని రకాలు కనపడవు, అంత అలికేసినట్టుగా ఉంటుంది. ఆ దృష్టి చూస్తే ఇదంతా ఎక్కడ కనపడుతుంది? మనస్సులో. మనస్సులో వచ్చే చలనం ఇట్లా కనపడుతుంది. ఆ మనస్సు ఎక్కడుంది? ఆ మనస్సు కూడా చిన్న చలనం, అది ఎక్కడుంది? అంతకుముందు ఏది ఉందో అందులో ఉంది. మనస్సులో చలనం రాకముందు ఏది ఉంది? గాఢ నిద్రలో ఏది ఉందో అది ఉంది. ఇటు నుంచి వెళ్తే గాఢ నిద్ర దగ్గరికి వచ్చాం అనుకోండి. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్న స్థితి ఎక్కడుంటుంది? మనందరం నిద్రపోయినాం అనుకోండి, ఎక్కడుంటాం మనందరం? మెదడులో ఉన్నామా, గుండెల్లో ఉన్న హృదయస్థానం ఎక్కడ ఉంటుంది? మెలకు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకున్నాం, నిద్రను గురించి చర్చిద్దామండి ఇవాళ అనుకున్నాం. మనం ఏం చర్చిస్తారు? నాకు గురకొచ్చింది అంటారా? గురకొచ్చినప్పుడు మీకు తెలియదుగా, సొంగ గారింది తెలియదుగా, ఏం తెలుస్తుంది మీకు? ఏంటంటే నిద్ర గురించి చర్చించాలనుకున్నాం మనందరం కలిసి. నేను రాత్రి నిద్రపోయినాం, ఆ విషయాన్ని ఇప్పుడు చర్చించుకుందాం అన్నాం. ఏం చెప్తారు మీరు? ఎవరైనా సరే మీ తెలివితేటలు అన్నీ ఉపయోగించి చెప్పండి. రెండు చెప్పారండి, పూర్వకాలంలో చెప్పిన అంతకంటే ఎక్కువ ఇప్పుడు చెప్పలేము. సుఖమప్స్వాప్సం నకించి దవేదిశం అన్నట్టు సంస్కృతంలో. తెలుగులో చెప్తే సుఖంగా ఉన్నాను, ఇంకా వేరే ఏం తెలియలేదు. రెండే మాటలు, వేరే ఏమీ తెలియలేదు, సుఖంగా ఉన్నాను. ఇందులోనే రెండు మాటలు ఉంటాయి. నేను ఉన్నాను అనే అర్థం ఒకటి వస్తుంది, సుఖం అనే అర్థం కూడా వస్తుంది, దాన్ని తెలుసుకుంటున్నాను అని కూడా అర్థం వస్తుంది. కాబట్టి సత్తు చిత్తు ఆనందం అని చెప్పారు. చెప్పగలిగినంతలో నిద్రను గురించి చెప్తే సుఖంగా ఉన్నాను, నాకు వేరేమీ తెలియలేదు, ఇది నీ యొక్క అసలు స్వరూపం. కానీ హాయిగానే ఉంది, అది కూడా నీ అసలు స్వరూపం. ఏమీ లేదు కానీ హాయిగా ఉన్నాం. మనం దీని గురించి చర్చించామనుకోండి, ఎంతసేపు చర్చించవచ్చు? ఏం తెలియదు, ఎవరిని అడిగినా ఇదే అంటాడు, నాకేం తెలియదు, ఏం తెలియదు, ఏం తెలియదు. హాయిగా ఉన్నావా? హాయిగానే ఉంది, హాయిగానే ఉంది. ఏం చెప్పారు? కళలు ఏమైనా వస్తే ఒక్కోడు ఒక్కో రకమైన కళ వచ్చింది చెప్పుకోవచ్చు. అందరూ గాఢ నిద్ర పట్టింది అనుకోండి, ఏం చెప్తారు? 2 నిమిషాల్లో సభ ముగిసింది అంటాం. చెప్పడానికి ఏం లేదు, అది మన స్వరూపం, గాఢ నిద్రలో ఉన్నటువంటిది. ఇప్పుడు అందరం కలిసి చర్చించి చివరికి ఒక తీర్మానం ఏంటంటే, అందరూ అదే చెప్తున్నారు కాబట్టి అందరిది ఒకటే స్వరూపం. ఇప్పుడు తేడాలు ఉన్నాయి. ఎందుకు? ఎత్తు పొడుగు, బరువు ఇటువంటి వాటిల్లో తేడాలు కనిపిస్తున్నాయి, మాటల్లో తేడాలు కనిపిస్తున్నాయి, పేర్లు రకరకాలు పెట్టుకున్నారు, ఈ తేడాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిద్రపోయినప్పుడు ఏం తేడా ఉంది? మీరు నిద్రపోయినా, నేను నిద్రపోయినా, అందరు నిద్రపోయినా, ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు. అందుకని ఏమన్నా అంటే అది పరమాత్మతో ఒకటైపోయింది అన్నాడు. సుషుప్తి అంటారు. సుషుప్తి అంటే బాగా నిద్రపడడం, మంచి నిద్రపడడం. సుషుప్తి అంటే ఏంటంటే స్వంహి అపీతి అన్నారు. తనను తాను పొందడమే సుషుప్తి అన్నారు. అందరిలోనూ అదే స్వరూపం ఉంది. ఇదే ఆర్గ్యుమెంట్ మనం చేద్దాం. ఏంటి? దేవుడు ఎట్లా ఉంటాడు అంటే రకరకాల సృష్టి చేస్తుంటాడు, ఇంకా వచ్చి ఎక్కడుండి సృష్టి చేస్తుంటాడు, ఫలానా లోకంలో ఉండి సృష్టి చేస్తాడు. ఆయన స్వయంగా సృష్టి చేయడం కొంచెం కొంచెం ఇబ్బంది వచ్చి నేనేం చేయాలని ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాడు. ఎవరు? గుడ్డులోంచి పుట్టాడు అసిస్టెంట్, బ్రహ్మగారు. ఆయన సృష్టి చేస్తున్నాడు. ఆయనకి కొంచెం బద్ధకం వేసేసి సప్త ఋషుల్ని సృష్టించారు, వాళ్ళందరూ సృష్టి చేస్తారు. ఇట్లా రకరకాల కథలు వస్తాయి అనుకోండి. మనం వీళ్ళందరి దగ్గరికి ఎందుకు? ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్దాం. మొట్టమొదటి ఉన్నటువంటి ఆ పరమాత్మ, సృష్టికి పూర్వం కూడా ఉన్నటువంటి పరమాత్మ ఎట్లా ఉంటాడు? ఎవరికి తెలుసు ఎట్లా ఉంటాడంటే? నారద మహర్షి వెళ్ళి చూపించాడంటే ఆయన కూడా వైకుంఠంలో వెళ్ళి చూపించాడు, కానీ సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మను ఎవరు చూడలేదు. కానీ మనం ఊహించుకోవచ్చు. ఊహాశక్తికి అంతం లేదు కదా. మన బహుశా మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటామో సృష్టికి పూర్వం పరమాత్మ కూడా అట్లాగే ఉండాలి. ఎందుకు? సృష్టి పూర్వం ఉన్న పరమాత్మ కూడా ఏ లక్షణాలు చెప్పచ్చు మనం? ఉన్నాడు, ఏదో ఒకటి ఉన్నది,
అది ఒక లక్షణం చెప్పాలి. ఏదో ఒకటి లేకపోతే ఇది రాదు కాబట్టి ఏదో ఒకటి ఉండాలి. అందుకని దాన్ని సత్ అన్నారు. సత్ అంటే ఉండటం, ఉనికి, ఉన్నది. సరే అది ఉండాలి. ఇది కూడా ఊహలే అనుకోండి, కానీ అందరూ అంగీకరించిన ఊహలు కాబట్టి మంచిది అనుకుందాం కాసేపు. సత్తు. మరి తర్వాత సృష్టి చేస్తున్నాడు, కాసేపైనా సృష్టి చేయాలి అనిపించింది, చేస్తున్నాడు కాబట్టి ఆయనకు చైతన్యం, తెలివితేటలు కూడా ఉండాలి. ఆయన మూర్ఖుడు కాదు, తెలివితేటలు ఉండాలి, బాగా మంచి తెలివి అంటే తెలివి. మరి ఆయన ఏడుస్తుంటాడా సృష్టి లేనప్పుడు? సృష్టి జరిగిన తర్వాత ఏడుస్తాడా? నవ్వుతూ ఉంటాడా? ఏం చేస్తూ ఉంటాడంటే హాయిగా ఉంటాడు, నవ్వడం లేదు, ఏడుపు లేదు, అదొక రకంగా హాయిగా ఉంటాడు. మనం అట్టేగానాగా మనం ఉన్నాం, మనం హాయిగా ఉన్నాం, ఎప్పుడు గాఢ నిద్రలో. అంటే మనం దేవుణ్ణి చూసి మనం ఊహించడం కాదు, మనల్ని చూసి దేవుణ్ణి ఊహిస్తూ ఉండడం, అంతే కదండి. మనందరికీ శరీరం ఉంది కాబట్టి దేవుడు కూడా ఒక శరీరం పెట్టడం, మనం ఆకలి ఉంది కాబట్టి ఆయన కూడా నైవేద్యం పెట్టడం, మనం నిద్రపోతాం కాబట్టి ఆయనకు పవడింపు సేవ. ఇంకా కొంతమంది పొద్దున్న దేవుడు పడుదామని 4 గీకలు ఉన్నాయి. మన షోడశోపచార పూజలు అన్నట్టు కొంతమంది ఇంకా ఎక్కువ చేస్తుంటారు కాలక్షేపం కోసం. ఇంకా అవన్నీ ఏంటి, మనకి శరీరం ఉంది కాబట్టి దేవుడు కూడా అట్లా ఉంటాడు అని ఊహ. అట్లా కాదు, మనం ఇంకో రకంగా ఊహిద్దాం. మంది ఊహ అయినప్పటికీ కొంచెం మంచి ఊహ ఏంటంటే గాఢ నిద్రలో మనం ఎట్లా ఉంటామో అట్లా ఉంటాడు దేవుడు. మనకి శరీరం ఉంది కాబట్టి అన్ని శరీరం ఉంది కాబట్టి మనం గాఢ నిద్రలో ఎట్లా ఉంటామో అది అసలు ఆయన స్వరూపం. సృష్టి జరిగిన తర్వాత ఆయన ఎట్లా ఉంటుంది తర్వాత సంగతి. సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మ, మనం గాఢ నిద్రలో ఉన్న పరమాత్మ రెండు ఒకటే. అందుకని నేను అనొద్దు, దేవుడు అనొద్దు, ఏమనొద్దు, ఏదో ఒకటి ఉన్నది. సత్ కించిత్ అన్నాడు యోగ వాసిష్ఠంలో పెడతారు. సత్ కించిత్, ఏదో ఒక సత్పదార్థం ఉంది. తతస్థిమిత గంభీరం అన్నాడు. గంభీరమైన సత్తు ఉంది అక్కడ. అంటే ఇంత అంత చెప్పడానికి వీలేదు లోపు. అటువంటి సత్ కించిత్ అవశిష్యతే, ఏదో ఒక సత్పదార్థం మిగిలి ఉంటుందయ్యా ప్రళయం అయిపోయిన తర్వాత. దాన్ని మనం ఎట్లా చూడొచ్చు చెప్పండి. మన రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి ఇట్లాంటి వాళ్ళని చూడాలనుకోండి, పద్ధతులు ఉన్నాయి. తపస్సు చేయాలి, ఉపాసన చేయాలి, జపము, ధ్యానం ఇట్లాంటి కొన్ని చెప్తూ ఉంటారు. అటు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని చేసి చూసిన వాళ్ళు కూడా ఉంటారు. మనం కూడా చేస్తుంటాం. మనం ఏంటి చూడాలి, గాఢ నిద్రలో ఎటువంటి స్థితి ఉందో అదే పరమాత్మ అట్లా ఊహించుకున్నాం. ఆయనకి మనలాగా కాళ్ళు చేతులు పెట్టకుండా మనలాగా సుషుప్తిలో ఉన్న రూపమే ఆయనది అనుకుని, ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్న పరమాత్మ పట్టుకోవాలంటే ఏం చేయాలి? బోధకు వచ్చే ముందు ఒక స్లీపింగ్ పిల్ వేసుకున్నాం. అవసరం లేదండి. స్లీపింగ్ పిల్ వేసుకుంటే తమో గుణం ఉంటుంది. దాన్ని ముద్దులో అయిపోతే ఏం తెలియదు అసలు. ఇది ఆలోచించే శక్తి కూడా ఉండదు కదా. మంచి సత్వగుణంతో, శుద్ధ సత్వం ఉంటుంది దాన్ని. మామూలు సత్వగుణంతో శుద్ధ సత్వంతో ఆగి చూడు. ఇది పరమాత్మ. ఈ పరమాత్మ ఉన్న లక్షణం ఏంటి? అసలైన పరమాత్మ ఇది. రెండవది అతి తేలికగా దొరుకుతుంది. అతి తేలికగా. సముద్రం నుంచి నీళ్లు తెచ్చుకోండి అంటే కొంచెం కష్టం ఉంటుంది. మన బావిలో నీళ్లు తీసుకోవాలంటే అంతే చెప్పండి. అది నీరే, ఇది నీరే. సముద్రంలో నీరే, మన బావిలో నీరే. నీరంటే ఏంటి తెలుసుకోవచ్చు చాలు. మన బావిలో నీళ్ళు కాదు. వర్షం కురిస్తే మన దొడ్లో నీళ్లు నిలిచినాయి చిన్న కుంటలో, అది చాలు. అయితే అంతటా ఉన్న నీరు ఒకటే. అట్లా నీలో ఉన్న పరమాత్మను దర్శిస్తే అప్పుడు ఏం తెలుస్తుంది? నేను అన్నది లేకుండా పోతుంది. నేనెక్కడికా శరీరము ఇవన్నీ కనపడుతున్నప్పుడు నేను ఒక పేరు పెట్టుకోవడం, ఈ పని చేస్తుంటా, నా పని చేస్తున్నా, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇవన్నీ ఉంటాయి. గాఢ నిద్రలో ఉన్నవాడికి ఏ కోరుకుంటుంది, ఏ ఆకారం ఉంటుంది, ఏ పేరు పెట్టుకుంటాడు? ఏం లేదు, ఊరగా ఉంటాడు, హాయిగా కూడా ఉంటాడు. దేవుడు కూడా అంతే ఉంటాడు. అన్నప్పుడు ఇక నేను దేవుడు అనే పేర్లే ఉండవు, ఊరగా ఉండటం.
దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటుంది, ఎస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం అంటాడు. ప్రబోధ సమయే అంటే రెండు రకాల, మెలకు వచ్చినప్పుడు, ఉదాహరణలోనేమో కళలోంచి మెలకు వచ్చినప్పుడు వలే అనే అర్థం వస్తుంది. ప్రబోధ అంటే చక్కటి జ్ఞానం కలిగినప్పుడు, ప్రబోధ సమయంలో స్వ ఆత్మానం ఏవాద్వయం, ఈ ప్రపంచం మొత్తం నా ఆత్మయే అద్వయం. ఆత్మ నా అని కూడా ఉంటుంది. ఆత్మ ఒక పేరు పెడదాం, పేరు చెప్పుకోవడం కోసం ఏదో పేరు పెట్టడం ఉంటుంది, నిజంగా పేరు లేదు దానికి. ఆత్మ, పరమాత్మ అనొచ్చు, జీవాత్మ అని తర్వాత వచ్చిన పేరు. ఉత్తగా ఆత్మ అన్నాం మనం. ఆత్మానమేవాద్వయం రెండవది లేని స్థితిలో అట్లా ఉంటుంది. ఇదో చాలా కష్టం కాదు, చాలా కష్టం కాదు అనుకోవద్దు. అట్లా కష్టం కాదు. ఏంటి ఆగి చూడంతే. గాఢనిద్రలో ఎట్లా ఉన్నారో గుర్తు తెచ్చుకోండి. గాఢనిద్రలో ఎట్లా ఉంటారు గుర్తు తెచ్చుకో. ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకోవచ్చు రోజు మొత్తం మీద. ఇది కూడా ఒక సాధన కింద ఉపయోగించుకోవచ్చు. ఆగి చూడు అని చెప్తుంటాం. అప్పుడు ఆగి చూడన్న ఇదే అర్థం వస్తుంది. గాఢనిద్రలో ఎట్లా ఉంటాను ఎప్పుడంటే అప్పుడు గుర్తు తెచ్చు. గాఢనిద్రలో ఎట్లా ఉంటాను నేను, అనుమానం వచ్చినప్పుడల్లా, నాకు ఈ కష్టం ఉంది, ఇక ఇది ఉంది, ఇది ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అనిపించినప్పుడల్లా ఇదంతా ఎవరికి వస్తుంది? నాకు. నేనంటే ఎవరు? ఇట్లా ఫోటో తీసుకొని అయితే ఆల్బంలో మీ ఫోటోలు చూసుకొని, అది కాదు, ఇది మన ఫోటో. గాఢనిద్రలో ఎట్లా ఉంటాను? అది నేను. మళ్ళీ మర్చిపోతానేమో, ఫోటో తీసుకుందాము అంటే ఫోటో తీసుకోండి. ఈ ఫోటో మంచి ఫ్రేమ్ కట్టించండి, బంగారం కడ్డీలతో ఫ్రేమ్ కట్టించండి, మధ్యలో ఏముండదు. అది మీ స్వరూపం. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు నువ్వు, నేను, దేవుడు ఈ మాటలు ఏం లేవు. ఇంకా ఉత్త చైతన్యం హాయిగా ఉంటుంది. తుది మొదలు లేని బోధ అది. దేశంలో కాలంలో అంతం లేదు. అట్లా చెప్పుకున్నప్పుడు ఈ ప్రస్తుతం అష్టావక్రులు వారు చెప్పినటువంటి శ్లోకం యొక్క మహాత్యం, మహర్షులు ఎంత అనుభవంతో రాశారో. అంతకంటే కష్టం ఏంటంటే అనుభవాన్ని ఈ విధంగా మనకి అందించగలగడం. మాటలతో కూడా చాలా కష్టం అనుభవించిన తర్వాత. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ అంటుంది. చెప్పేవాడు చాలా ఆశ్చర్యంట, అందుకునేవాడు ఇంకా ఆశ్చర్యంట. అట్లా ఉంటుంది. యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవతు. ఈ విశ్వమంతా ఎక్కడ భాషిస్తూ ఉన్నది అంటే చైతన్యమునందు అన్నాం. నేను అంటే కొంచెం భయం వేస్తున్నాం. చైతన్యమునందు అన్నాం. చైతన్యమునందు విశ్వం భాషించడం కొంచెం తేలికనే తెలుస్తుంది. చైతన్యం అంటే తెలుసుకుంటే కదా తెలిసేది. నేను తెలుసుకుంటే నాకు ఇదంతా కనపడుతుంది, మీరు తెలుసుకుంటే మీకు అంతా కనపడుతుంది. అసలు తెలివి అనేది అందరిలో సమానంగా ఉంటుంది. సమానంగా ఉన్న తెలివి దగ్గరికి వెళ్ళాలి మనం. ఇప్పుడు మనస్సుతోటి, బుద్ధితోటి ఊహించి అవి చదువుకొని మన జ్ఞానాన్ని పెంచుకొని ఈ తెలివేమో ఎవరిది వాళ్ళకే ఉంటుంది. వ్యక్తి చైతన్యం. మూఢమైన తెలివి ఒకటే. ఇట్లా గాలి పీల్చుకుని ఇట్లా ముక్కు మూసుకున్నాను అనుకోండి, నా గాలి. ముక్కు తెరిచాననుకోండి, విశ్వాత్మకమైన గాలి, విశ్వంలో కలిసిపోయింది. అదే గాలి. ఊరికి అనుకున్నావు నా గాలి అని అనుకున్నావు. తెలివి అంటే ఎట్లా ఉంటుంది? నీలో, నాలో, నీలో, నీలో అని కాకుండా అందరిలోనూ ఉండేటువంటి, అందరికీ ప్రాణవాయువు, అందరినీ బతికించేటువంటి గాలిలాగా, ఆక్సిజన్ లాగా. ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది అంటే నాలో ఉంది అనుకోవచ్చు కాసేపు. అట్లా ఇప్పుడు మనం బహిర్గతం చేద్దాం దేన్ని, మన రహస్యాన్ని కాదు, మన స్వరూపాన్ని అట్లా బయటికి తీసుకొచ్చిస్తే తెలుగులో ఇదంతా కాబోతుంది. ఎత్ర విశ్వమిదం భాతి, ఈ విశ్వం అంతా ఎక్కడ భాషిస్తున్నదో దాని చివరిలో స బోధ అన్నారు. బోధ అని పేరు పెట్టింది. దానికి ఇంకా ఏం చెప్పారంటే విశ్వం అంతా ఎక్కడ భాషిస్తుంది, కల్పితం రజ్జు సర్పవతు. నిజంగా కాదు బాబు అన్నారు.
ఎంత కనిపిస్తోంది అని నిజం అనుకోకు, కల్పితం, కల్పింపబడుతోంది. ఇందాక చెప్పాము ఉదాహరణ, నీళ్లలో పడ్డ వెలుతురు నీళ్లు అట్లా కదలకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు ఒక అద్దంలాగా ఏదో కనపడుతుంది. ఒక వెలుతురు ఏదో ఒకవైపు నుంచి చూస్తే వెలుతురు, ఒకవైపు నుంచి చీకటి అట్లా కనపడుతుంది. నీళ్లలో కొద్దిగా కదలిక వస్తే తడతడలాడుతుంది. మూలమైనటువంటిది ఏంటి? నీరు. ఇప్పుడు ఆ తళతళలు నిజమా అబద్ధమా చెప్పండి. నీళ్లను కదిలించినప్పుడు నీళ్లు తళతళలాడతాయి. ఆ తళతళలు నిజమా అబద్ధమా? అబద్ధం అండి అనొచ్చు, నిజం అని కూడా అనొచ్చు. ఎట్లా? ఎందుకు నిజం? మనకు కనపడుతున్నాయి కాబట్టి నిజం. కాసేపు నిద్ర లేకుండా పోయినాయిగా, నిజమా అబద్ధమా? ఇందాక నిజం అంటే ఇందాక నిజం, ఇప్పుడు లేదండి. మరి అప్పుడప్పుడు వచ్చిపోయేదానికి మనం ఏం పేరు పెడదాం? తాత్కాలికమైన నిజము అందామా? ఆ తాత్కాలికమైన నిజానికే మిథ్య మాయ అన్నారు. మిథ్య అంటే ఉన్నట్లు అనిపిస్తుంది, కాసేపు లేకుండా పోతుంది. కానీ మనం ఏమనుకుంటాం, ఎంత తలతలో పొద్దున్న నేను చూశాను, ఎంత తలతలో అని దాన్ని గుర్తు తెచ్చుకొని ఊహించుకోవడం. మళ్ళీ ఆ స్థితిని ఊహించుకుని కావాలంటే ఫోటో తీసి పెట్టుకొని, వీడియో తీసి పెట్టుకొని ఆ తలతలను మళ్ళీ ఊహించుకుంటూ ఆహాహా అనుకుంటే దానికి శాశ్వతత్వాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇది తలతలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆహా బాగుంది, చాలా బాగుంది అనుకుంటే దానికి ఉన్నదని నువ్వు 10 సార్లు అనుకుంటే ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఉంటున్నట్లు అనిపిస్తుంది. ఉన్నదనే భావన చే ఉండునట్టిది. ఉన్నది ప్రపంచంలో ఉంటుంది. ఉనికేదని తరచి చూడ ఉత్తరైపోన్నది. ఏంటో దీనికి ఉనికి? ఇంత ముందు లేదే ఇట్లా? లేదండి, ఇంతకుముందు వీళ్ళందరూ ఉన్నారు అన్నారు అనుకోండి, ఇంతకు ముందు ఉన్నట్లుగా లేరు అంటారు. ఎందుకు? ఎన్నోసార్లు గాలి పీల్చుకున్నారు, గాలి వదిలేరు, మార్పు రాలా? ఇందాక తిని కూర్చున్నారు, ఇప్పుడు కొంచెం ఆకలి మొదలై ఉంటుంది, మార్పు రాలా? కొంచెం చెమట పట్టుంటుంది, కొంచెం బయటికి వెళ్ళిపోలా? ఇందాక కూర్చుంది కాదు, ఇక్కడ ఉన్నది మార్పు వస్తుంది. ఇది కాకుండా ఇక్కడ కూర్చుని ఇంతమంది కాబట్టి అక్కడ కళ్ళు మూసుకున్నాను అనుకోండి, ఏం లేదు. కళ్ళు మూసుకుని ఊహించుకున్నాను అనుకోండి, ఇంతమందిని నేను ఊహించుకోలేదు. ఎవరో కొన్ని మొహాలు గుర్తొస్తాయి. మరి తక్కిన వాళ్ళందరూ ఏమైపోయినారు? 50 మంది కూర్చున్నారు అనుకోండి, నేను కళ్ళు మూసుకుంటే ఎవరెవరున్నారు? ఓ 10 మంది పేరు చెప్పగలుగుతాను. తక్కిన వాళ్ళందరూ ఏమైపోయినారు? నేను కళ్ళు మూసుకోమని పోయినారు. నాకు సంబంధించిన వరకు నా జ్ఞానంలో వాళ్ళు ఎవరు లేరు. మరి కళ్ళు తెలిసి కనపడ్డారు. ఏంటిది? అట్లాగే తెలివి కన్నులు తెరిచి చూసాం అనుకోండి, ఈ కన్నులు కాదు, ఈ కన్నులు తెరిచి చూస్తే అంత కాదు, తెలివి కన్నులు తెరిచి చూస్తే పరమాత్మ కనపడతాడు. తెలివి కన్నులు అంటే ఏంటి? ఎక్స్రే లాంటిది అనుకోండి. పైన చూస్తే శరీరాలు కనపడుతున్నాయి, ఎక్స్రేతో చూస్తే అవి ఎముకలు కనపడతాయి. ఈ గది నిండా ఏమైనా ఎముకలు ఉన్నాయి. ఎక్స్రేతో చూస్తే, ఎక్స్రే కళ్ళతో చూస్తే ఇంకా లోతుగా చూసాం అనుకోండి, జ్ఞానం అనేటువంటి కన్ను, తెలివి కన్నులు తెరిచి చూడాను, అది జ్ఞానం అనేటువంటి కన్ను. ఎక్స్రేలు, తర్వాత ఎంఆర్ఐలు, సిటీ స్కాన్, ఇంకా ఏవో కనిపెడతారు. మనం కూడా కనిపెడతాం. ఏం కనిపెడతాం? జ్ఞానమైనటువంటి నేత్రం. జ్ఞాన నేత్రం చూస్తే అంతా ఒకటే స్వరూపం, మారని స్వరూపం. మారని స్వరూపం ఉండబట్టి ఇన్నిగా కనిపిస్తోంది. ఇవన్నీ తళతళలు అనుకోండి. ఈ తళతళలు కనపడాలంటే ముందు నీరు ఉండాలిగా. ఇక్కడ ఉందా అంటే ఉన్నది, అందులో ఇవి కనపడుతున్నాయి. కొన్నాళ్ళు ఉంటాయి, పోతాయి. ఈ పరిస్థితి ఉండి ఇంకో గంట తర్వాత ఇది ఉండదు కదా, పోతుంది. తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది, తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది, తర్వాత మారుతూ ఉంటుందిగా. ఏది అసలు పదార్థం ఏంటి? అసలు నిజం ఏంటంటే తెలుసుకునేటువంటి శక్తి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ శరీరం కనపడుతుంది, కాసేపు అది కనపడదు, ఇంకోటి ఏదో కనపడుతుంది, తర్వాత ఇంకోటి ఏదో కనపడుతుంది. నిమిషమైన ఒక రీతి నిలకడే లేనిది. ఒక్క నిమిషం కూడా ఒకే రీతిగా ఉండదు. అది ఒక్క నిమిషం కూడా ఉండదండి, ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది. నేను ఇట్లా నిశ్చలంగా ఉన్నాను, సమాధి స్థితిలో ఉన్నాను, నాకు ఏ మార్పు లేదు అనుకున్నా కూడా వాళ్ళు కూడా ఏమో మార్పులు వస్తుంటాయి. గుండె కొట్టుకుంటూ ఉంటుందిగా, అది మార్పు కాదు. గాలిని బంధించి ఉండొచ్చు, కానీ గుండె నిదానంగా కొట్టుకుంటోంది.
మార్పులు వస్తూనే ఉంటాయి, అనివార్యం. నిమిషమైన ఒక రీతి నిలకడే లేనిది, తలపులాపినంతనే విలయమైపోవునది. అట్లా ఇదంతా నేను చూస్తున్నా, అట్లా ఆపేసేసి ఒక్కసారి ఆగి చూడు, ఏం లేదు. కానీ ఉంది కదండి ఇందాక, నేను ఆపితే అది పోయిందా అనుకోండి, ఊహ. అది ఉన్నదనే భావన అంటే అది ఉన్నది. నేను కళ్ళు మూసుకున్నా ఉంది, నేను సమాధి స్థితిని పొందినప్పుడు కూడా మెలకురంగానే ఉంటుంది. ఇదంతా ఊహ అండి. అనుభవం ఏంటి? ఆగి చూడు, ఏం లేదు. ఉన్నదనే భావన తర్వాత ఉన్నదనే భావన వస్తుంది. ఉంది కదా, ఉండింది కదా, జ్ఞాపకాలు ఉన్నాయి కదా, అది అట్లా ఇది అని నువ్వు ఊహించుకుంటున్నావు. ఉన్నదనే భావన చే ఉండునట్టిది, ఉనికేదని తరచి చూడ ఉత్తదైపోవునది. కల వంటిది కళ్ళ జగమిది. చిత్ర గతులతోడ చింత పెట్టునట్టిది. ఎంత చింతలు పెడుతున్నాయండి? ఉన్నాయా మీకు చింతలు? లేవేమో. చింతలు లేనివాడు ఇక్కడ రాడు. ఇంటి రోగం లేనివాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నట్టు ఏదో ఒక రకమైన కొరత లోటు అనిపిస్తేనే ఇట్లాంటి వాటికి వస్తారు. అంటే కొరత నిజంగా కష్టాలు ఉన్నాయి కదండి. సున్నితమైన మనస్సులకి తెలుస్తుంది అది. ప్రపంచం అంతా దుఃఖమని నిజంగా కష్టాలు, ప్రాపంచిక దృష్టితో చూస్తే పెద్ద కష్టాలు లేకపోయినా సున్నితమైన మనసుతో చూసేవాడికి అవతల వాడి కష్టం కూడా మన కష్టంలాగా అనిపిస్తుంది. అక్కడెక్కడో బాంబు పడింది, 1000 మంది చచ్చిపోయినారు అని అనుకోండి, సున్నితమైన మనసు వాళ్ళు కాసేపు బాధపడతారు. ఇట్లా చూస్తుంటే చిచి ప్రపంచం అనిపిస్తుంది. మీరు చూసారు ఎవరైనా సున్నిత మనసుకుని? అక్కడక్కడ ఉంటారులేండి. చరిత్రలో మనకు తెలిసిన సున్నిత మనసుకుడు అంటే బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. ఓ చనిపోయిన వాడిని, ఓ ముసలివాడిని, ఒక రోగిని చూసి ఈయనకి విరక్తి కలిగింది. ఈయనకేం కలిగిన బాగానే ఉన్నాడు. పురాణాల్లో చూస్తే యోగ వాసిష్టం, శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి వైరాగ్య వర్ణన. ఊరికి దేశయాత్ర చేసి వచ్చాట, వాడిని వీడిని అట్లా చూసి వచ్చి చిచి అనిపించింది ఆయన ప్రపంచం. ఆయనకేం లేదు, స్వయంగా ఆయనకేం లేదు. అంటే సున్నిత మనస్కులకు తెలుస్తుంది ప్రపంచంలో ఉండే దుఃఖం ఏంటో. అప్పుడు దీన్ని పోగొట్టుకోవడం ఎట్లాగో అనేటువంటి ప్రశ్న వచ్చి తర్వాత ఆ కథ అంతా నడిచింది. ఇది ఉన్నదనే భావన చే ఉండునట్టిది. ఎంతసేపు ఉంటుందంటే చిత్ర గతులతోడ చింత పెట్టునట్టిది. ఎన్ని రకాలుగా చింత పెడుతుందండి. మీకేం కష్టం ఉందండి అని చెప్పుకుంటారు. మీకు మైక్ ఇస్తే ఎంతసేపు మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది. నా కష్టాలు మీకేం తెలుసారు. తర్వాత ఇంకోటి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, ఎంతసేపుగా మాట్లాడతారు. వాళ్ళ కష్టాలు వీళ్ళకి, వీళ్ళ కష్టాలు వాళ్ళకి చెప్పుకుంటారు. కొంచెం నయంగా ఉంటుంది. ఎందుకు నాకు ఒక్కడికే కదా, వాడికి కూడా ఉన్నాయిగా అని అదొక ధైర్యం, మనకి సంతృప్తి అనమాట. వాడు కూడా బాధపడితే మనకు ఒక సంతృప్తి. ఇట్లా అందరికీ ఉంటాయండి. చిత్ర ఒకళ్ళకి అందరికీ ఒకటే రకం కాదు. చిత్ర గతులతోడ చింత పెట్టునట్టిది, ఎంత కునుకు పట్టినంత ఎగిరిపోవునట్టిది, కల వంటిది. ఇంత కునుకు పడితే ఎగిరిపోతుంది. ఇది అందరికి సమానం అండి. చిత్ర గతులేమో ఎవడి వాడుకుంటాయి, కునుకు పడితే అంత ఎగిరిపోతుంది. చూడండి, ఇది అందరికీ సమానం. ఎందుకని? ఆ స్వరూపం అది. అందరూ ఒకటే స్వరూపంలో వెళ్ళిపోయినారు. అందరూ ఆ స్వరూపంలో వెళ్ళిపోయినారు. నదులన్నీ ఒక సముద్రంలోకి వెళ్ళినట్టు ఇట్లాంటి ఉదాహరణ చెప్పారు. రకరకాల పుష్పాల్లోంచి తేనెను తీసుకొచ్చి ఒక తేనె చెట్టులో అంత కలిపి పెట్టినట్లు, ఇవన్నీ ఉపనిషత్ కాలంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఉదాహరణ. అట్లా అంతా ఒకటైపోయింది. ప్రాణమిత్రుడు తనను తాను పొందుతున్నాడు. ఇక పేరు లేదు అక్కడ, నేను నువ్వు తాను అనేం లేదు. అట్లా అయిపోయింది. ఈ జగత్ అంటే ఇదండి. ఇంత కురుకు పెడితే ఎగిరిపోయేటటువంటి ప్రపంచాన్ని చూసి మనం ఎందుకు బాధపడాలి? ఇంకా ఎన్నాళ్ళు బతకాలి మనం? ఎన్నాళ్ళు ఇది అనుభవించాలి అన్నాం అనుకోండి. ఎన్నాళ్ళు బతికినా సరే అందులో సగం నిద్ర వేసుకోండి, 1/3 వేసుకోండి, నిద్రపోతుందిగా. అదంతా హాయిగానే ఉంటారుగా. ఏదిగా ప్రపంచాన్ని భయపడటం? ఇప్పుడు లేదండి, అదే ఉన్నది, ఇది లేదనుకోండి, అంతే. అదే ఉన్నది. ఏది గాఢ నిద్రలో ఏదో ఉందో అదే ఉంటుంది. ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు ఏది ఉన్నట్లు అనిపిస్తుందో అది నిజంగా లేదు.
2 రోజుల పాటు సూర్యుడు కనపడలేదు, మబ్బులుగా ఉన్నాయి. ఇవాళ కొంచెం కనిపిస్తున్నాడు. మనం ఏమనుకున్నాం, సూర్యుడు లేకుండా పోయినాడు, ఆయనకి ఏమైనా కర్మకాండ చేయాలా? సూర్యుడు కనపడలేదు. మన నమ్మకం ఏంటంటే 2 రోజులు కనపడిపోయినా, 3 రోజులు కనపడినా, 6 రోజులు కనపడు, ఉన్నాడు, కనపడతాడు, గ్యారంటీ. ఎందుకు? మన అనుభవం ఎన్నోసార్లు చూస్తున్నాం. అట్లాగే పగలంతా ఈ చిత్ర గతులతో చంద్రుడు అనుకోండి, మీకు ధైర్యం ఉండాలి, ఉన్నది నా స్వరూపం. ఏంటి స్వరూపం? ఆనంద పరమానంద అన్నది. ఆ స్వరూపం అక్కడే ఉంది, గాఢ నిద్రలో ఉంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. ప్రపంచంలో ఉండేది కాసేపు వస్తుంది, కాసేపు వస్తుంది. ఎప్పుడు సుఖమే ఉండదు, ఎప్పుడు దుఃఖమే ఉండదు, ఇది మారుతూ ఉంటుంది. గాఢ నిద్రలో ఉన్నది ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఈ ధైర్యం మనకి, ఆ ధైర్యాన్ని పెట్టుకోవచ్చు. ఎందుకని? అది నీ స్వరూపమే, నా స్వరూపమే, అందరి స్వరూపం, మారకుండా ఉండే స్వరూపం. అది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరి సొత్తు. అంటే అందరు ఉంటేనా? అందరు లేరు అక్కడ అసలు. ఏదో విచిత్రంగా ఆయన మొదలు పెట్టినప్పుడు నువ్వు నేను అందరూ అంటాం, గాఢనిద్రలో కలిసిపెట్టేప్పటికి నువ్వు లేదు, నేను లేదు, ఒకటైపోయింది. నీలో చైతన్యం, నాలో మధ్యలో ఏముందంటే, ఇప్పుడు చెప్పండి, మధ్యలో ఏముంటుంది? తెలుగు ఉంటుందా, ఉంటుందా? మధ్యలో మనలో తెలుసుకునే శక్తి ఉంది. ఈ గోడలో ఏముంది అంటే, గోడ గట్టిగా నిలబడి ఉండే శక్తి ఉంది కదా దాంట్లో. ఈ ఆకాశంలో ఏముంది అంటే శూన్య శక్తి ఉంది అన్నాడు. శూన్యంగా ఉండడం ఒక శక్తి కావాలి కదా ఊరికి ఉండటానికి. పంచభూతాలు అన్నారు. పంచభూతాలు మొదటి ఆకాశం. కొంతమంది అబ్జెక్షన్ అంటారు, మన ఆకాశం ఏంటి, సృష్టి చేయడం ఏంటి, ఆకాశం ఏం లేదు కదా దాన్ని సృష్టి చేయడం ఏంటి. అందుకని ఆ 4 భూతాలు చెప్తారు. కొన్ని ఉన్నాయి, రకరకాల ఫిలాసఫీలు ఉన్నాయి. కొంతమంది 5 భూతాలు కదా, 4 భూతాలు అంటారు. ఆకాశం సృష్టి కావడం అంటే అర్థం ఏంటంటే, అంతకుముందు అసలు ఏమీ లేదు అంటే ముందు ఖాళీని సృష్టి చేయాలి. తర్వాత తక్కినవన్నీ పెట్టడం కోసం ముందు మనం ఒక స్టోర్ రూము, అల్మారా ఇది పెట్టుకోవాలి కదండి. అట్లా ముందు ఆకాశాన్ని సృష్టి చేసి తర్వాత అన్ని సృష్టి వచ్చింది. అంతకుముందు ఆకాశం అనేది కూడా లేదు. ఆకాశం ఉంటే ఇంత అంత అని చెప్తాం మనం. మరి అంతకు ముందే ఉన్నటువంటి పరమేశ్వరుడు ఇంత అంత అని ఏమని చెప్తాం? అణురణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోర్ నిహితో గుహాయాం అన్నాడు. అణువులో అణువులాగా ఉంటుంది, మహత్తు కంటే మహత్వం, అన్నిటికంటే పెద్దది, దానికంటే కూడా పెద్దది పరమాత్మ. అణువు అన్నిటికంటే చిన్నది, అంతకంటే కూడా చిన్నది పరమాత్మ. చెప్పడానికి వీలు లేదు. సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మ ఇంత అంత అని చెప్పడానికి లేదు, దానికి ఒక మాట లేదు. సృష్టి తర్వాత ఉన్న పరమాత్మ అణువులోనూ ఉంటుంది, మహత్తులో కూడా ఉంటుంది, రెండులోనూ ఉంటుంది. సృష్టిలో ఉన్న పరమాత్మ అందులోనూ ఇందులో అంత సమానంగా ఉంటుంది. సృష్టికి ఉన్న పరమాత్మ అది చెప్పడానికి లేదు, ఇది చెప్పడానికి లేదు. అది మా జీవుల యొక్క గుహలో ఉంది. ఆత్మ సజంతు నిహితం గుహాయాం, గుహలో ఉంటుంది. ఏంటంటే గుహ, మీలో ఉన్న గుహ ఏంటి? గుహ అంటే రహస్యంగా ఉంటుంది, అంత బాగా తెలియదు అని, ఎప్పుడు తెలియకుండా దాక్కొని ఉన్నట్లు అన్నట్టు. ఎక్కడ దాక్కొని ఉంది? నీ హృదయంలోనే దాక్కొని ఉంది. దాన్ని ఇప్పుడు బయటికి తీయాలి మనం. ఎన్నాళ్ళని దక్కుంటావే పైన అనేది పాట బయటికి తీయాలి, గుహలో నుంచి బయటికి తీయాలి. ఆ గుహలో నుంచి బయటికి తీస్తే ఎట్లా ఉంటుంది? సర్వవ్యాపకం అయిపోయిందండి. బూర పిల్లలు ఆడుకుంటారండి, బూరం తీసుకొచ్చి దానింటే గాలి నింపారు, దాన్ని పిన్నిస్ పొడిచారనుకోండి, సర్వవ్యాపకమైంది గాలి బుర్రలో ఉన్న. అట్లా మీ హృదయ గుహలో ఉన్న దాన్ని ఇప్పుడు మనం బయటికి తీసుకొచ్చాం అనుకోండి, అయిపోయింది, సర్వవ్యాపకం అయిపోయింది. ఎక్కడ ఉంటుంది? అంతటా ఉంది. ఖాళీలో కూడా ఉన్న ఖాళీలో కూడా ఉంటుంది. మీరు దాంతో ఏకం చెందాలండి. ఇప్పుడు తాదాత్మ్యం చెందడం అంటే మన కృషి అంతా దీంతో 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 దేహాభిమానం పడే బదులు ఆకాశంతో అభిమానం పడండి. చిదాకాశము అంటాడు వశిష్ఠం అంటాడు. చిదాకాశంతో తాదాత్మ్యం చెందండి. చిదాకాశమే నేను. చిదాకాశమున్న కన్నా
వెరుగయే ముందన్నా. ఇదంతా చైతన్యం, ఉత్త ఆకాశం కాదు, చైతన్యం తెలివి అనేటువంటిది అంతటా ఉంది. ఆ తెలుగులో చిన్న 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 మన ఆకాశంలో దుమ్ము కణాలు ఉంటాయి చూడండి. సూర్యుడు వెళ్తురు ఇట్లా వస్తున్నప్పుడు గాలిలో తెలుతున్న చిన్న 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 దుమ్ము కణాలు కనపడుతుంటాయి. అట్లా ఇవన్నీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇందులో ఉన్న జీవులు అన్నీ అట్ట వేలాడుతున్నారు ఆకాశంలో, చిదాకాశంలో. ఆకాశం అని పేరు పెట్టండి. చైతన్యం నిజంగా ఆకాశం లాంటిది కూడా, ఆకాశానికి కూడా మించినటువంటిది చెప్పడానికి వీలైంది. ఎందుకంటే మనకు తెలిసినంతలో ఆకాశానికి మంచి లక్షణాలు ఉన్నాయి. ఆత్మకు ఉండే లక్షణాలు ఏముంది? చాలా పెద్దది. ఎంత ఊహించుకున్నా సరే ఆకాశం ఉండాల్సిందే. అక్కడ మనం ఏ వస్తువును ఊహించుకున్నా అక్కడ ఆకాశం ఉంటేనే ఆ ఆకాశంలో వస్తువును ఊహిస్తాం. అటువంటి లక్షణం ఉంది దానికి. అట్లాగే అసంగం అనే లక్షణం ఉంది ఆకాశానికి. అసంగం ఏది అంటదు. ఎన్నో మబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ తిరుగుతుంటాయి. ఆకాశానికి ఏమంటదు? కత్తి తీసుకొని పొడిస్తే ఆకాశాన్ని ఏం చేయలేము మనం. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఆకాశానికి ఏం కాదు. అది అసంగము, దానికి ఏం కాదు, నిర్వికారము, మార్పు లేనటువంటిది. దాంట్లో చైతన్యం కూడా కలిసింది అనుకోండి, అది మీరు. చిదాకాశమున్న కన్నా వెరుగయే ముందన్నా, నీవు నేను అతి ఇది అనుచు నానా భేదములున్నా, అఖండమగు చిదాకాశమున హద్దులు పూటకమన్నా. అఖండంగా ఉంది చిదాకాశం. అది ఇది 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 అని చెప్పడం ఎంత మాయ, నిత్యం ఏం లేదు, ఒకటే ఒకటే ఉంది. నీలోన వెలుగు నాలోన వెలుగు, నిఖిల భూతములందు నిలుచు ఒక వెలుగు. అవని అందున్న వెలుగు ఆకాశంబున వెలుగు. ఆకాశంలో కూడా ఉంది, భూమిలోనూ ఉంది, ఆకాశంలో ఉంది. అది చిదాకాశం అంటే నీలో నీకు నాకు, నీలో ఉంది నాలో ఉంది, నీకు నాకు మధ్యలో కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? షిఫ్ట్ చేయాలి, మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి అభిమానాన్ని ఇక్కడ పెట్టండి. అది పెట్టాలంటే నిజంగా అక్కర్లేదు, మనం నిశ్చలంగా ఉండడం ఫైనల్, చెప్పడానికి వీలైన స్థితి. అక్కడికి వెళ్ళటం కోసం మధ్యలో అభిమానం అనేది తేలిక పోదు కాబట్టి ఇక్కడున్న అభిమానాన్ని తీసి ఆకాశం మీద పెట్టుకోవాలి. దయ్యం పట్టింది అనుకోండి, ఒకడికి భూత వైద్యుడు వస్తాడు, దయ్యాన్ని ఏం చేస్తాడు? ఓ సీసాలో బంధిస్తాడు, అది తీసుకెళ్ళి ఎక్కడో భూస్థాపితం చేస్తాను అంటాడు. ఇక్కడ ఉంది అది అక్కడ పెడతాడు, వాడు దాన్ని చంపలేడు. ఎందుకు? సృష్టిలో అది కూడా చంపలేడు కదా, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతాను అంటాడు. అట్లా ఇక్కడ ఉన్నటువంటి దయాన్ని తీసుకెళ్ళి మీరు ఆకాశంలో రాయండి, ఆకాశ స్థాపితం చేయండి. అంటే నేను అంతటా ఉన్నటువంటి స్వరూపం. నీలోన వెలుగు నాలోన వెలుగు, నిఖిల భూతములందు నిలుచు ఒక వెలుగు. అవని యందున అంటే భూమి యందున వెలుగు, ఆకాశంబున వెలుగు, అంతరాయము లేక అంతటా ఒక వెలుగు. కింద మీదను వెలుగు, ముందు వెనుకల వెలుగు, అంతరాయము లేక అంతటా ఒక వెలుగు. సుప్తి యందున వెలుగు, గాఢ దగ్గరలో. శూన్యమందున వెలుగు, ఇదంతా శూన్యం, శూన్యమందున వెలుగు. మరణమందున వెలుగు, మరణంలో కూడా ఉంటుందండి వెలుగు, కనిపెట్టాలి మనం. మనం ఇప్పుడంతా చూస్తూ ఉంటే అది తెలివితో పోతే మంచిది అంటుంటారండి, అది ఎంతవరకు అట్లా. మరణమందున వెలుగు, మమతలందున వెలుగు, నీలోన వెలుగు నాలోన వెలుగు. ఎక్కడ చూసినా ఏది చూసినా అది అదే వెలుగు. కింద మీదను వెలుగు, ముందు వెనుకల వెలుగు, అంతరాయము లేక అంతటా ఒక వెలుగు. అల్పమందున వెలుగు, అధికమందున వెలుగు, అన్నిటా అంటని వెలుగు. అంటని వెలుగు దానితోటి తాదాత్మ్యం చెందాలి. ఎట తాదాత్మ్యం 10 సార్లు అనుకోవటమే. తాదాత్మ్యం అంటే ఏం లేదండి, అనుకోవటమే. మనం ఒక చోట ఎక్కడ పుట్టామనుకోండి, తర్వాత పెళ్లి అయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళారనుకోండి, ఆడవాళ్ళ సంగతి తీసుకున్నాను. పుట్టిల్లు అత్తవారి 2 ఇళ్ళు అవుతాయి వాళ్ళకు. ఇంకా కొంతకాలం అయిన తర్వాత వాడు సొంత ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, మా ఇల్లు. పుట్టిల్లు, అత్తవారిల్లు, మా ఇల్లు. అభిమానం అనేది మారుతూ ఉంటుంది, మార్చుకోవచ్చు.
అక్కడ మార్చుకోండి. ఇప్పుడు పేరు మార్చుకుంటున్నారు, ఊరు మార్చుకుంటున్నారు, దేశాలు మార్చుకుంటున్నారు. మీ అభిమానాన్ని మార్చుకోండి. అభిమానమే మారటం. ఈ శరీరం మీద ఉండే అభిమానం చేసి అంతటా ఉన్నటువంటి వెలుగు మీద పెట్టాలి. అది చెప్తే ఎత్ర విశ్వమిదం భాతి, ఎంత పెద్ద మాట అన్నాడు. విశ్వమంతా భాషిస్తోంది నీ అందే అని చెప్పుకున్నాడు. శిష్య సహస్రనామావళి అనమాట. శిష్యుని పొగటం ఈ శాస్త్రం అట్లా ఉంటుంది. అబ్బా నీ స్వరూపం, నీ స్వరూపం, నీ స్వరూపం. ఇతర వాటిలో మనం దేవుని పొగుడుతున్నాం. నువ్వు ఎటువంటి వాడు, నువ్వు ఇటువంటి వాడు, నువ్వు ఇటువంటి వాడు అని. ఇక్కడ శిష్యుని పొగుడుతున్నాడు. నీ యొక్క విశ్వరూపాన్ని నీకు చూపిస్తున్నాడు. నువ్వే విశ్వరూపం. ఎత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవతు, రజ్జునందు తోచిన పామువలే, అంటే భ్రమ వలన లేనట్లుగా నువ్వు అసలు స్వరూపం నిశ్చలమైనటువంటి నీ యందు ఇదంతా ఉన్నట్లు అనిపిస్తోంది. నువ్వు ఆ స్వరూపము. ఇంకా ఏం చెప్పాడు? ఏంటంటే ఇదంతా చేస్తే నాకేంటి లాభం అంటున్నారు. అయితే నాకేంటి అంటాడు వాళ్ళ డైలాగు. అందులోనే హాయి ఉంది. ఆనంద పరమానంద సబోధస్వం సుఖంచర. ఆనందము పరమానందము అన్నాడు. ఆనందం పరమానందం. ఆనందం అంటే మనకేదో కొంతమంది అర్థం ఉంది. పరమానందం అంటే అన్నం తింటే ఒకటి, పరమానందం తింటే ఒకటి అన్నట్టు. ఆనందం పరమానందం. దీనికి కూడా ఒక శాస్త్రంలో వర్ణన అండి, కవిత్వంతో చెప్పడానికి ఏంటంటే ఇటువంటి వాడిని చెప్పడానికి డైరెక్ట్ గా సూటిగా అది న్యాయశాస్త్రం, లీగల్ లాంగ్వేజ్, సైన్స్ లాంగ్వేజ్ డెఫినేషన్స్ పనికిరావు. కవిత్వం కావాలి. అలా కవిత్వంతో చెప్పారు. ఆనందం లోపల గొప్ప ఆనందం ఏదై ఉంటుంది అని ఆలోచించారండి. ఒకడు మహాచక్రవర్తి ఉన్నాడు అనుకోండి, వాడు చాలా బలంగా ఉన్నాడు అనుకోండి, మంచి యవ్వనంలో ఉన్నాడు అనుకోండి, ఏది కావాలంటే వాడికి అట్లా చిటిక వేయంగానే వస్తుంది అనుకోండి. అన్నిటినీ అన్ని ఉన్నాయి, అన్నింటినీ అనుభవించగలిగిన శక్తి కూడా ఉంది. వాడికి ఉండేటటువంటి ఆనందం ఒక మానుషానందము అన్నారు. మానుషానందం మనుషులు పొందగలిగినటువంటి వాటిలో ఇది ఒక ఉపనిషత్తులో వర్ణన అండి. కవిత్వం మనిషి పొందగలిగిన వాడిని ఆదేశం మానుషానందం. దానికి 100 రెట్లు ఇంకోటి చెప్పారు. ఏం చెప్పారు? మనుష్య గంధర్వులు అని పేరు పెట్టారు. గంధర్వులు ఉంటారట. గంధర్వులు కోసం మన కళాకారులు అంటారు. పాటలు పాడేవాళ్ళు, డాన్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. కిన్నరులు, కింపురుషులు, యక్షులు ఇట్లా పురాణాలు చెప్పేవాళ్ళు. అటువంటి కళాకారులు వాళ్ళలో వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. బయట విషయాలతో ఆనందం కుని అలసుకుంటూ, లేకపోతే ఏదో త్యాగరాజ కీర్తనలు పాడుకుంటూ వాళ్ళు ఆనందంగా ఉంటారు. అటువంటి వాళ్ళు ఇంకా 100 రెట్లు అన్నారు. అంటే ఇతర పదార్థాల మీద ఆధారపడకుండా పొందుతున్నాడు కానీ అది అక్కడ సామ్రాట్ ఏదైనా అన్నిటి మీద ఆధారపడుతున్నాడు. వీడు దేని మీద ఆధారపడిన తనలో తాను కొంత ఆధారం ఉంది అని అన్నిటి మీద కాదు. దానికి 100 రెట్లు అన్నాడు. దానికి 100 రెట్లు దేవగంధర్వులు అన్నాడు. అది దేవతల్లో కూడా ఉంటారు. అట్లా పాటలు పాడేవాడు ఉంటారు. ఇంద్రుడి సభలో పాటలు పాడేవాడు, డాన్సులు చేసేవాడు ఉంటారు కదా, వాళ్ళ ఆనందం అన్నాడు. దానికి 100 రెట్లు కర్మదేవత ఉంటారు. కర్మదేవతలు కర్మ చేసుకుని దేవలోకానికి పొందినవాడు. దానికి 100 రెట్లు దేవతలు అంటే మొదటి నుంచే సృష్టి మొదటి నుంచి దేవలోకంలో ఉండేవాళ్ళు, వాళ్ళు మామూలు దేవతలంట. ఇంకా ఏవో చెప్పి ఆజాన దేవతలు ఉన్నట్ట. ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు, వర్ణన చేసుకుంటూ వచ్చి. ఆ తర్వాత ఇంద్రుడి యొక్క ఆనందం, ఆ తర్వాత బృహస్పతి యొక్క ఆనందం, ఒకదానికి 100 రెట్లు అన్నారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ఆనందం, ఆ తర్వాత నీ ఆనందం. ఇట్లా 13 రెట్లు 12 రెట్లు అది చెప్తున్నారండి. ఆనంద పరమానంద సబోధస్వం, నువ్వే ఆనందం అన్నారు. ఏంటి ఇక్కడ ఆనందం అంటే ఇవన్నీ చెప్పుకుంటూ ఒక మంచి మాట అంటాడు. దీనికి 100 రెట్లు, అది దీనికి 100 రెట్లు అని చెప్పి మధ్యలో ఒకటి కలుపుతాడు. మాకు గుర్తు రావట్లేదు. ఏమంటాడంటే కోరికలు లేకుండా ఎవడైతే ఉంటాడో అకామహతస్య అంటాడు. అకామహతస్య, కోరికల చేత ఎవడు కొట్టబడకుండా ఉంటాడో వాడికి కూడాను అంటాడు. ఇంద్రానందము శ్రోత్రస్య అకామహతస్య అంటాడు. చక్కగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు కోరికల చేత కొట్టబడనటువంటి వాడికి ఇంద్రానందం. మళ్ళీ బృహస్పతి ఆనందం అంటాడు. కోరికలు కొట్టబడినటువంటి వాడు శ్రోత్రి, వాడికి ఆనందం ఉంది అంటాడు. మొదటి నుంచి దాకా అన్ని చెప్పడం, ఒక్కొక్కటి చెప్పడం 100 రెట్లు ఇది, దానికి 100 రెట్లు మధ్యలో ఇది కలుగుతూ ఉంటాడు. శ్రోత్రస్య అకామహతస్య, కోరికలు లేకుండా ఉంటే ఆనందం కలుగుతుందయా. ఇంద్రుడి ఆనందం, బృహస్పతి ఆనందం, బ్రహ్మానందం సినిమాలో బ్రహ్మానందం కాదు, అవన్నీ నీకు కలుగుతూ ఉంటాయి. అన్ని రకాల ఆనందం కలుగుతూ ఉంటాయి.
అది ఆనంద పరమానంద. ఎక్కడుంది అబ్బో, ఎక్కడుంది నాకు కావాలి, ఎక్కడ లేదు, నేను ఎక్కడ ఉంది అని అడగకుండా ఉంటూ ఉంటుంది. నాకు ఇది కావాలి అని అడగకుండా ఉంటూ ఉంటుందండి. అది ఎప్పుడు కుదురుతుందండి? నిద్రలో కుదురుతోందిగా. నిద్రలో ఉన్నట్టు ఇప్పుడు ఉండండి. ఆనంద పరమానంద. అటువంటి ఆనంద స్వరూపం నీవేను. ఇంకేం కావాలి నీకు? చూడండి, పరమేశ్వరుడు చేసిన మాయ ఎట్లా ఉంది? అంతా ఇక్కడే ఉంది, కానీ మనకు తెలియదు. మీ ముత్తాత గారు కోటీశ్వరుడు, ఆయనకి 1000 ఎకరాలు ఉండేది. ఆయన ఎన్నో నగలు, రత్నాలు, వాసులు ఏమిటో ఉండేవి ఆయన దగ్గర. వాడు తర్వాత అనుకున్నాడు, ఆ కొడుకులు అన్నోళ్ళు వీళ్ళందరూ ఎదవలు, ఆస్తి పాడు చేస్తూ ఉంటారు, ఈ ఆస్తి అంతా నా మునిమనుడికి ఇస్తాను అన్నాడు. ఎవరు? మీ ముత్తాత గారు. అని దాన్ని అంతా తీసుకెళ్లి ఎక్కడో భూస్థాపన అక్కడెక్కడ దాచిపెట్టి, లంకె మీదలు అంటారు, అవన్నీ ఎక్కడో పాతి పెట్టాడు. ఆ రహస్యం ఎవడు ఒకడికి చెప్పాడు. ఎవరికి చెప్పు? మా కొడుకుకి, మనవాడికి చెప్పొద్దు, నా మనుమనుడు వచ్చినప్పుడు వాడికి కొంచెం వచ్చేటట్టుగా కాగితం రాసి ఇచ్చిపోయాడు అనమాట. ఇప్పుడు ఆ మునిమనుడు ఏం చేయాలండి? తెలుసుకోవాలంతే. ఫలానా వాడు చెప్పాడు, ఇదిగో ఈ ఆస్తి అంతా నీదిరా అన్నాడు, వచ్చేసింది అంతే. అట్లాంటి స్వరూపం అనమాట అనుకున్నాను. ఆనంద పరమానంద. ఎవడో తెచ్చిచ్చింది కాదు అది, నువ్వు సాధన చేసి సాధించింది కూడా కాదు. మనం అనుకుంటే సాధన చేయాలి చెప్పుకుంటున్నాం, ఆ సందర్భం లేదనుకోండి. ఈ సందర్భంలో ఏంటంటే నువ్వే చేసి సాధించేది కూడా కాదు, నీ దగ్గరే ఉన్నది, ముందే ఉన్నది, అది నీ ఆస్తేను. ఏం చేయాలి? నువ్వు క్లెయిమ్ చేయాలి దాన్ని. నీ ఆస్తిని నువ్వు క్లెయిమ్ చేయాలి. బ్యాంక్ లాకర్లో పెట్టాడు అనుకోండి. పాతకాలం అయితే బిందెలు పెట్టాడు, బ్యాంక్ లాకర్లో ఉంది. ఆయన బిల్లు రాసిపోయినాడు, ఇది నా మునిమనుడికి చెందవలను అని. బ్యాంక్ వాళ్ళు దాన్ని రక్షిస్తూ వచ్చాడు. 100 సంవత్సరాల తర్వాత 70 వచ్చి, మీరేనా ఫలానా ఆయన మునిమనుడు అన్నాడు. అవును. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురా అన్నాడు. ఏదో అటువంటి అడుగుతారు కదా, ఫలానా ఆయన మునిమనుడిని మీరు రుజువు చేసుకున్నాడు. తీసుకో అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? మునిగిపోతున్నాడు. డబ్బుతో ఏం చేసుకుంటాడు? అంత డబ్బు వచ్చిందండి. అట్లా ఉంది మీ స్వరూపం. ఇప్పుడు ఆనంద పరమానంద. అంత లేదండి మరి, అంత నేను అంతటి దాన్ని కాదు అట్లా అనుకోవద్దు. మన అంతటి వారమే. అమృతత్వస్య పుత్రాహ అంటట. ఏదో ఉపనిషత్తులో అమృతత్వస్య పుత్ర, అమృతత్వపు పుత్రులారా అన్నట్టండి. వివేకానంద స్వామి దీన్ని బాగా కొట్టి, నాకు బాగా నచ్చిన మాట అనేవాడు. ఎందుకు ఆయన వెళ్ళిన అక్కడ మతాల్లో మీరందరూ పాపులు. ఎందువల్లంటే మీ పూర్వుడు మొదటివాడు, మేము తరాల్లో పరంపరలో మొదటివాడు పాపం చేశాడు కాబట్టి మీరందరూ పాపులే అని చెప్పి వాళ్ళకి తెలియ వాళ్ళకి చెప్పేవాడు. కానీ మీరు పాపులు కాదు, అమృతత్వం యొక్క పుత్రులు. అమృతత్వస్య పుత్ర శృణ్వంతో ఏ అమృతత్వస్య పుత్ర, వినండి నా మాటలు అని చెప్తున్నట ఉపనిషత్ ద్రష్ట. అమృతత్వపు పుత్రులారా అనుచు వేదము పిలుచుచుండు, మేలుకొనుడి మేలుకొనుడి, మీది హక్కును కోరుకొనుడి. హక్కు అడిగితే వస్తుంది. పిలిస్తే పలికే దైవం అని మాట్లాడుతున్నాం. ఇది పిలిస్తే పలికే దైవం. ఆగి చూడు అంతే. నాకు ఇవ్వండి అంటే ఇచ్చేసాం, ఆగి చూడు, తీసుకో. ఊరకుంటే సుఖము ఉంటే మళ్ళీ ఏదో కావాలి అనిపించకూడదు, అట్లా ఉండిపోవడం. ఎంత ఆనందం ఏదో నిలుస్తుందా ఇది అని అనుమానం వచ్చింది. రావద్దు, అటువంటి అనుమానం రాని అక్కడ ఊరికి ఆగిపోవాలి. అబ్బో ఎంత కృషి చేయాలో, మనకే వస్తుందా ఆడుకోవద్దు. ముందు నీ దగ్గరే ఉంది. నిజంగా విహంగ మార్గం. ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి పక్షి ఎగిరినట్టు. నీకు ఏం కావాలి? ఆనందం కోసం దేని మీద ఆధారపడాలి?
ఆనంద పరమానంద. ఆనందం పరమానందం అంటే ఆనందం అంటే మామూలుగా ఏదో సుఖం వస్తుంది అనుకోండి, అంతవరకు అందరికీ తెలుసు. పరమానందం అనేది ఎట్లా ఉండాలంటే ఇంకా ఎక్కువ సుఖం, ఇంకా ఎక్కువ సుఖం, ఇంకా సుఖం మరి పట్టలేము మనం. అది అట్లా కాదు అర్థం. పరమానందం అంటే మారకుండా తరగని ఆనందం, దేని మీద ఆధారపడకుండా ఎప్పుడు చూసినా, అది పరమానందం. పరమానందానికి ఇంకొక లక్షణం చెప్పండి అంటే ఇంకోటి కావాలి అని అనిపించకుండా ఉండడమే పరమానందం. దేన్ని తెలుసుకుంటే అన్ని తెలిసినట్లు అవుతుందో అట్లా నిర్వచనం చెప్తారు. అట్లాగే ఏ ఆనందాన్ని పొందితే మరొక ఆనందం కావాలి అని అనిపించకుండా ఉంటుందో అది పరమానందం. ఇది మనం చెక్ చేసుకోవడానికి, మనకు అటువంటి స్థితి వచ్చింది కాదని మనం అప్పుడప్పుడు పరీక్ష చేసుకోవాలనుకుంటే ఇది మరొకటి కావాలి అని అనిపించకుండా ఉంటే పరమానందం. ఆనంద పరమానంద సబోధస్త్వం. ఆ బోధ నీవు, ఆ తెలివి బోధన, ఆ తెలివి నీవు. గొప్ప వాక్యం అండి, మహావాక్యాలు అంటారు. గొప్ప, చాలా గొప్ప వాక్యం. ఆ ఆనందం నువ్వే. ఇది మహర్షుల యొక్క అపార కరుణ అనుగ్రహం. రహస్యాన్ని మీకు చెప్పారు, మీ ఆస్తిని మీకు ఇస్తున్నారు. సబోధస్త్వం, త్వం అంటే నువ్వు, ఆ బోధ, ఆ తెలివి నువ్వే. సుఖం చరా, సుఖంగా ఉండు. నిన్న మనం సుఖం జరా సుఖీ భవ, ఈ మాట చాలా తరచుగా వాడుతుంటారు. సుఖంగా ఉండు. ఎందుకోసం ఇదంతా, అది మర్చిపోకూడదు మనం. చాలా ఎక్కువ జ్ఞానం కలిగింది, నేను ఇటువంటి విషయాన్ని బాగా అర్థం చేస్తున్నాను, ఇతరులకు కూడా వివరించగలుగుతున్నాను అని అక్కడితో తృప్తి పడటం కాదు. సుఖం జరా, సుఖంగా ఉండాలి. అంటే కన్ను మూసినా కన్ను తెరచిన ఆనందం. అంటే వ్యవహారంలో ఉన్నా, మీ స్వరూపంలో మీరు మునిగిపోయి ఉన్నా ఆనందం. కన్ను మూసిన కన్ను తెరచిన ఘన సచ్చిత్ సుఖమయాత్మ కనుగొనకున్నాను. కన్ను మూసిన కన్ను తెరచిన కనపడు వెలిలో మనోవికారమే వత్స అన్నది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన మనం వికారం, బయట చూస్తే ఎన్నెన్నో వికారాలు, కన్ను మూసుకుని అవే గుర్తొస్తుంటాయి. కన్ను మూసిన కన్ను తెరచిన కనపడు వెలిలో మనోవికారం ఉంటుంది. దాన్ని మార్చి ఇప్పుడు కన్ను మూసిన కన్ను తెరచిన ఘనసచ్చిత్ సుఖమయ ఆత్మ కనుగొనవలను. అంటే ఏంటి, మన అటెన్షన్ అంటాం, మన దృష్టి, ఏకాగ్రత ఇక్కడి నుంచి అక్కడికి మార్చాలి. ఎంత కష్టం అండి ఇక్కడి నుంచి అక్కడికి మార్చాలంటే. ఇల్లు షిఫ్ట్ చేయాలంటే ఎంత కష్టం, దేశాన్ని వదులుకోవడం ఎంత కష్టం, టీవీలో ఛానల్ మార్చాలంటే ఎంత కష్టం అండి.
అక్కడ దగ్గరికి వెళ్ళి మాత్రం కూడా ఒక్క లేకుండా ఎవడో కనిపెట్టాడు రిమోట్. ఇక్కడ కూర్చుని మారిపోయిందిగా. అట్లా ఉంది మన పరిస్థితికి. మార్చాలి, ఈ ఛానల్ మార్చండి. అది నేను ఇది చిదాకాశం. నీవు నేను అది ఇది అనుచు నానా భేదములున్నా. నీవు నేను అది ఇది అనుచు నానా భేదములున్నా. అఖండముగు చిదాకాశమునా హద్దులు బూటకమన్నా. హద్దులు లేవు, నువ్వు లేదు, అంతా ఒకటిగా ఉంది. మనకు తెలిసినంతలో ఆకాశం. ఇంకొంచెం బాగా అర్థం కాదు, గాలి అనుకోండి. గాలి అందరం చూస్తున్నాగా. మనం ఎక్కడున్నామంటే గాలి అనే సముద్రం అడుగులో ఉన్నాం. మనం చూడండి, సముద్రంలో చేపలు ఉన్నట్టు మనం ఎక్కడున్నాం, గాలి అనే సముద్రంలో ఉన్నాం అందరం. దానికి హద్దులు లేవు. హద్దులు తీసేసి అంతటా ఉన్న దాంట్లో అది మన తెలివి ప్రజ్ఞ అంతా అక్కడ వస్తుంది. దాంతో కలవాలి. కష్టం అంటే కష్టమే లేదు, ఎందుకంటే అది కూడా సహజం. అంటే అదే సహజం. నిజంగా ప్రస్తుతం తాడును చూసి పాము అనుకుంటున్నాం, కానీ సహజంగా ఏముంది అక్కడ? తాడే ఉంది. ఏం చేయాలి? కొంచెం విచారణ చేసి తాడేను అని తెలుసుకుంటే తర్వాత ఏముంది? తాడే ఉంది. తర్వాత ఏం చేయాలి? విచారణ చేస్తూ ఉండాలని లేదు, దాన్ని చూస్తూ ఉండాలని లేదు. తెలుసుకున్నాం, ఆ ధైర్యంతో నిలబడిపోవడం. తరగని మారని వస్తువున తెరపై బొమ్మలు జగమన్నా. ఇంకో ఉదాహరణ, తెరపై బొమ్మలు. ఇప్పుడు ఛానల్ కూడా మార్చకుండానే ఈ దృష్టిని మార్చచ్చు. ఎట్లా? తెర మీద వచ్చేటువంటి బొమ్మల్ని చూడకుండా ఇదంతా తెరే కదా అనుకోవచ్చు. ఎప్పుడు కుదురుతుందండి అది? ట్రై చేసి ఉంటారులేండి మీ ఇద్దరు. ఎట్లా కుదురుతుంది? బొమ్మలు చూడకుండా తెరని చూడాలి. బొమ్మలు వస్తూ ఉన్న సమయంలో. బొమ్మలు లేనప్పుడు చూడటం తెలికే. బొమ్మలు ఆఫ్ టీవీ కట్టేసేస్తే తెర కనపడుతూ ఉంటుంది. బ్లూలో నల్లగానో ఏదో కనపడుతూ ఉంటుంది. బొమ్మలు వస్తున్న సమయంలో తెర ఉందా లేదా అనుమానం వస్తే ఏం చేయాలి? మళ్ళీ దగ్గరికి వెళ్ళి ముట్టుకొని రావచ్చు. ఒకసారి రెండుసార్లు చేశారు అనుకోండి. తర్వాత ఏం చేయొచ్చు? మీరు దూరంగానే కూర్చున్నాం, బొమ్మలు వస్తూనే ఉన్నాయి. బొమ్మలు ఉన్నాయా, తెర ఉందా? నిజంగా ఏది నిజం? బొమ్మలు నిజమా, తెర నిజమా అంటే ఏమంటారు? బొమ్మలు నిజం అంటారు కదా. తెర నిజము. అది ధైర్యం అండి. ఇట్లా ధైర్యం ఎట్లా అవుతుంది? అనుభవం. మీరు చూశారు ఇంతకుముందు, శాస్త్ర ప్రమాణం ఉంది, అందరూ చెప్తున్నారు తెర మీద బొమ్మలు వస్తున్నాయి, పెద్దల వాక్యం ప్రమాణం. మీరెళ్ళి చూసుకున్నారు, ముట్టుకొని చూశారు, టీవీ కట్టేసి చూశారు, అటు 2 సార్లు 3 సార్లు చేశారు, మీకు నమ్మకం ఏర్పడింది. ఏదో మాయ జరుగుతోంది ఇక్కడ, నిజంగా బొమ్మలు లేవు. అంటే అక్కడెక్కడో క్రికెట్ ఆడుతుంటే ఇక్కడెట్ట కనిపిస్తుంది? మాయ. తెలుసుకున్నారు మీరు మాయ. అప్పుడు ఏం చేయొచ్చు? బొమ్మలు ఉన్న సమయంలోనే తెరను చూడొచ్చు. ఇప్పుడు అన్నాం అనుకోండి, తెరలో బొమ్మలు వస్తున్నాయి, తెరను చూడు అంటే ఏం చేయాలి? దృష్టిలో మార్పు. బొమ్మల్ని పట్టించుకోవడం ఆపేయాలి. బొమ్మలు పట్టించుకోవాలి. ఈ ఫలానా బొమ్మ, ఫలానా వాడు చదువుతుంది, సరే కదా ఇదంతా అన్నట్లుగా చూస్తూ ఉంటే బొమ్మలకి ప్రాధాన్యం పోతుంది, బొమ్మలకి విలువ లేదు. బొమ్మలు పట్టించుకోం. అసలు ఏ బొమ్మ అని మనం పట్టించుకోకుండా చూస్తున్నాం. తెరగా ఉంది. వాడు చూసేవాడు ఎవరైనా ఉంటాడా అంటే ఉంటాడు. టీవీ మెకానిక్ పంపించారు ఇప్పుడు పాడైపోతే. వాడు చూసాడు బొమ్మ సరిగా వస్తుందో లేదా, తెర ఎట్లా ఉంది, ఈ మూల బొమ్మ వస్తుంది, ఈ మూల రావడం, ఆ దృష్టి చూస్తాడు. ఏ బొమ్మ వస్తుంది, ఏం సినిమా అది చూడదు. అట్లా మీరు కూడా చూడొచ్చు. దృష్టిలో మార్పు వచ్చి తెరే కదా అన్నట్టుగా చూస్తే తెరే కనపడుతుంది. సినిమా కదా అన్నట్టు చూస్తే సినిమా కనపడుతుంది. ఈ ఫలానా వాడు కదా అన్నట్టు చూస్తే ఫలానా వాడు కనపడతాడు. తెరే కదా అంటే తెర కనపడుతుంది.
ఈ రిమోట్ కూడా అక్కర్లేదు. అది మన దృష్టిలో మార్పు అంటే దృష్టిలో మార్పు తెచ్చుకుని చూడాలి. దృష్టి జ్ఞానమయం అంటే ఏంటి? దృష్టిలో మార్పు వస్తే ఈ ప్రపంచం అంతా బ్రహ్మగా చూడొచ్చు. దృష్టి అంటే ఏంటంటే దృష్టి అంటే మామూలుగా కన్ను దృష్టి అంటాం. ఇక్కడ దృష్టి అంటే మనస్సులో కలిగే దృష్టి, బుద్ధిలో కలిగే దృష్టి అటువంటిది. అక్కడ మార్పు చేయాలి. చూసే దృష్టిలో మార్పు చేయాలి. కుదురుతుందా మనకి? కుదురుతుందండి. అది చేస్తూనే ఉంటాం మనం చాలాసార్లు. ఇప్పుడు చెప్పిన ఉదాహరణ తెర అన్నట్టుగా చూస్తే బొమ్మలు కనపడదు, తెర ఏ కనపడుతూ ఉంటుంది. పాములా కనపడుతున్నా, పాముగా తాడు అన్నట్టు చూస్తే తాడే కనపడుతుంది. వీడు చాలా మంచివాడు అనుకున్నాం, చాలా మంచివాడు, మనకు ఆప్తుడైన వాడు అనుకున్నాం. వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఏర్పరుస్తున్నాం. రోజు కనపడుతున్నాం మంచివాడు. ఒక రోజున ఏదో అపకారం చేశాడు, మనకో ఎవరికో దుర్మార్గం చేశాడు. అప్పటి నుంచి మారిపోయింది. మనిషి అదే, ఆకారం అదే. ఏం మార్పు వచ్చింది? మంచివాడు అన్న అభిప్రాయం మారిపోయి దుర్మార్గుడు అన్న అభిప్రాయం వచ్చింది. ఎట్లా వచ్చింది? ఇది దృష్టిలో మార్పు అంటారు అటువంటి వాడు. అట్లా ఇక్కడ దృష్టిలో ఇదంతా ఇది 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 నానాత్వం, నానాభేదములు ఉన్నా మన దృష్టిలో మార్పు వస్తే అంతా ఒకటిగా చూడొచ్చు, చూడాలి. జ్ఞానయోగంలో ఉన్న తేలిక, జ్ఞానయోగంలో ఉన్న కష్టం రెండు ఇక్కడే ఉన్నాయి. తేలిక ఏంటంటే ఎక్కడెక్కడికో పోయి ఏదో దేవతలు కల్పించిన పూజలు తీర్థాలు అటువంటి గౌరవంతా ఏమి ఉండదు. ఇక ఉన్నవాడు ఉన్నట్టుగా ఇప్పుడు హాయిగా ఉండొచ్చు, ఆనంద పరమానందంగా ఉండొచ్చు. ఉన్నవాడు ఉన్నట్టు ఇక్కడిక్కడే. కష్టం ఏంటంటే ఆ దృష్టిలో మార్పు తెచ్చుకోవడం. ఇట్లా చూసేవాళ్ళు అట్లా చూడాలి. కర్రగని మారని వస్తువున తెర్రపై బొమ్మలు జగమన్నా. ఇవన్నీ తెర మీద బొమ్మలు అనుకోండి. నువ్వెట్లా ఉన్నావు? తెరలాగా ఉన్నావు. ఈ తెరలు సినిమాలో లేని రోజుల్లో అద్దం ఉదాహరణ ఉంటాడు. శుక్రరహస్య గ్రంథంలో అద్దం ఉదాహరణ ఎక్కువగా చెప్తూ ఉంటాడు. అందులో సృష్టి మొత్తం ఒక పెద్ద అద్దం అనుకో, ప్రపంచం అంతా. ఇదంతా అద్దంలో కూడా బొమ్మలు లాంటివి అనుకో. అద్దం లాంటిది తెలియదు, శుద్ధమైన తెలియదు. అందులో బొమ్మలు పడుతున్నాయి. బొమ్మ పట్టడానికి ఆధారం కావాలిగా, తెర అంటాం. ఈ మధ్య కొత్త టెక్నిక్స్ వస్తున్నాయండి, నేను చూడలేదు కానీ తెర లేకుండానే బొమ్మలు వేస్తున్నారు. దాన్ని ఏదో అంటారు, హోమ్ ప్రొజెక్టర్ కాదు, గాలిలోనే గాలిలోనే ఉన్నటువంటి దుమ్ము కణాలు వాటి మీద పడుతుంటాయి. లేజర్ షో పేరు గుర్తురావు. తెర లేకుండానే వేస్తున్నారు బొమ్మలు. టెక్నాలజీ అంటే అది. అంతకంటే మించిన టెక్నాలజీ మంది ఏంటి? ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టిస్తున్నారు కదండి మీరు. ఏం లేకుండా ఎట్లా సృష్టిస్తున్నారు? అబ్బా ఏం చెప్తాను మీది. నమస్కారం. అది మీ స్వరూపం. కర్రగని మారని వస్తువునా తెరపై బొమ్మలు జగమన్నా. ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా. మౌనమే నీ భాష ఓ మూడు మనసా అన్నది. కొంచెం మార్చి చెప్పి మౌనమే నీ భాష ఓ జ్ఞాన మనస్సా. జ్ఞానం కలిగిన మనసులో మౌనమే. ఇట్లా కాసేపు ఆగినాం. నిశ్శబ్దం. అయినా నువ్వు ఉన్నావు. ఇట్లా నిశ్శబ్దాన్ని తెలుసుకుంటూ శబ్దాన్ని తెలుసుకోవడానికి చెవులు కావాలి.
మనస్సు కావాలి, బుద్ధి కావాలి, అహంకారం కావాలి. అంటే నేను తెలుసుకున్నాను అహంకారం. అంటే ప్రక్రియ లోపల జరుగుతుంది. నిశ్శబ్దాన్ని తెలుసుకోవడానికి చెవులు కావాలి, కానీ పని చేయకూడదు. ఏం లేదు అక్కడ, పని చేయకూడదు. మనస్సు కావాలి, కానీ పని చేయట్లా. ఎందుకు? శబ్దం లేదు కాబట్టి మనస్సులో పని చేయట్లా. బుద్ధి కావాలి, కానీ పని చేయట్లా. ఏం లేదు కదా అని చెప్తోంది. అహంకారానికి కూడా పని లేదు, ఊరకుంటుంది. నేను తెలుసుకున్నాను అనుకో, ఒక ఊరకుంటుంది. అటువంటి స్థితిలో తరగని మారని వస్తువునా తెర్రపై బొమ్మలు జగమన్నా, ఇదంతా జగము అని మన దృష్టి మార్చేసి తరగని మారని వస్తువుని చూసుకుంటూ కూర్చుంటే, ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా. ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదండి. లక్ష్యము, ఆశయము ఇటువంటి ఏం లేవు. నిశ్శబ్దమే భజన. దేవతలను భజించడం, అర్చించడం, కీర్తించడం చేస్తూ ఉంటాం. దేవుడు ఇట్లాంటి వాడు అని తెలిసినాక ఏమని భజన చేయాలండి? దేవుడికి లక్షణాలు ఉంటే భజన చేస్తారు. రామ రామ నీలమేఘ శ్యామ ఇది అంటుంటారు. ఆయనకి ఎవరు లక్షణాలు ఉన్నాయనుకొని భజన చేస్తుంటారు. ఇప్పుడు ఆ నిశ్చలతత్వం, ఎట్లా భజన చేయాలంటే మనం నిశ్శబ్దంగా ఉండటమే. అంత కలిసిపోవడం, దేవుడు నేను అంత కలిసి ఒక పేరు లేకుండా పోయింది. నిర్వికార తత్వం, అది నిర్వికార తత్వం ఉంది. కానీ తెలుసుకోలేక మనసు తిరుగుతుంది. కాసేపు ఆగినప్పుడు నిర్వికల్ప చిత్తం, ఇది మనసులో వికల్పాలు ఆగిపోయినాయి. నిర్వికార తత్వం, ఇది ఏది ఆగిపోయినప్పుడు, పూర్తిగా ఆగిపోయినప్పుడు ఏముంటుందో అది నిర్వికార తత్వం. పరమాత్మ నిర్వికార తత్వం. సృష్టికి పూర్వం ఉండే పరమాత్మ నిర్వికారం. మనసు దాన్ని గ్రహించడం కోసం ఏం చేయాలి? దేవతల్ని తపస్సు చేసి వాళ్ళని చూడాలి అట్లా అనుకుంటే దానికి ఏవో పద్ధతులు ఉన్నాయి. ఒక రూపమో నామమో సృష్టించుకుని మంత్రము, తంత్రము, ధ్యానం మొదలైన పెట్టుకుని దేవుణ్ణి చూడొచ్చు అని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ దేవుడు ఎట్లా ఉన్నాడు? నిశ్శబ్దం. కరెంటు పోయింది, మిక్సీలు, గ్రైండర్లు, మోటార్ పంపులు ఆగిపోయినాయి. ఏమున్నది? నిశ్శబ్దం. అప్పుడు అటువంటి పరమాత్మని మనం ఎట్లా భజించాలి చెప్పండి. అభిషేకాలను చేస్తుంటారు. మనం వెళ్ళినప్పుడు చేస్తున్నారు 1000 బిందెల అభిషేకం.
అందులో ఒక మంత్రం వస్తుంది, నా రుద్రో రుద్రమచ్చేత్ అని చదువుతాడ. రుద్రాభిషేకం చేయడానికి ముందు రుద్రుడు కాని వాడు రుద్రుడిని అర్చించకూడదు అని. దానికి ఏం చేస్తారు వాళ్ళు, నేను రుద్రుడిని అనేది భావించాలి. ఇక్కడ మంత్రాలు ఎక్కువ శిరస్సు కర్ణము అది నుంచి పైదాగా చెప్పుకుంటూ మహాన్యాసం, అంగన్యాసం, ఖరన్యాసం ఇట్లాంటి పేర్లు చెప్తారండి. ఈ శరీరం అంతా రుద్రుడు అయిపోయినట్లుగా ఊహించుకుంటూ భావించుకుని నిజంగా ధ్యానం చేయాలి. ఆ స్థితిలోకి రావాలి. వీళ్ళకి మంత్రాలు చదువుతారు, అది వేరే విషయం. అలా భావించుకుని నిజంగా ఆ స్థితిలోకి వచ్చి అప్పుడు రుద్రుడిని అర్చించాలి అన్నది. అట్లా ఇప్పుడు నిర్వికారమైనటువంటి దేవుణ్ణి అర్చించాలంటే మీరేం చేయాలి, ఆ స్వరూపంలో రావాలి. తర్వాత ఏం అర్చిస్తారు, మీరు నిర్వికారం అయిపోతారు, ఊరకుంటారు. ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా, నిశ్శబ్దమే భజన. నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ. దేవుడిని స్మరించుకోవాలంటే ఏం చేయాలండి, అసలైన దేవుడిని స్మరించుకోవాలంటే గాఢనిద్రలో ఎట్లా ఉంటాడు దేవుడు, అట్లా ఆగిపోవాలి. సృష్టికి పూర్వం దేవుడు ఎట్లా ఉంటాడు దానికి సమానమైంది గాఢనిద్రలో అనుకున్న ఎట్లా ఉంటుంది. అదే స్మరణ, అదే భజన. నిశ్శబ్దమే భజన. నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ. నిర్వికార తత్వమది, నిర్వికల్ప చిత్తమిది. వికారం అంటే మార్పు, ఏ మార్పులు లేనటువంటి వాడు పరమాత్మ. మనసులో మార్పులు వస్తుంటాయి, కానీ మనసు ఆగిపోయినప్పుడు నిర్వికల్పం. ఆ సమయంలో పరమాత్మ. నిర్వికార తత్వమది, నిర్వికల్ప చిత్తమిది. మన చిత్తం నిర్వికల్పం కాదు. పదభేదములు పోయి పదార్థము ఒక్కటైనా. పదభేదములు అంటే పరమాత్మ, నేను. ఈ మాటలు పోయి నేను మాట్లాడలేదు, ఒక నిశ్శబ్దంగా కూడా ఏముంది. శబ్దం వస్తున్నప్పుడు అప్పుడు ఏం శబ్దం ఇది, ఫ్యాన్ తిరుగుతూ ఉన్న చొప్పుడా, అక్కడ మోటార్ పంపు పనిచేస్తూ ఉన్న చొప్పుడా, కాకి ఎరిచిన చొప్పుడా, లేక కోకిల ఎరిచిన చొప్పుడా. ఇవన్నీ వికల్పాలు. మనస్సు నిర్వికల్పంగా ఉంటే ఏం పట్టించుకోకుండా అసలు ఊరుకుంటుంది, అసలు ఏం ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు. నిర్వికల్పం. నిర్వికల్పమైనటువంటి చిత్తంతో మీరుంటే నిర్వికార పరమాత్మతో కలిసిపోయినట్లే. ఎంత తేలిక అంటే అంతే తేలిక. నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా తేలిక. ఎందుకంటే అది సహజంగా ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. ఆహారం కావాలంటే కొంచెం కష్టపడుతున్నారు జనాలు. నీరు కావాలంటే అంత కష్టం లేదు, కొంచెం తక్కువ కష్టం. గాలి పీల్చుకోవాలంటే ఆ కష్టం కూడా లేదు. నీ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే అది చెప్పక పనిలేదు. ఎంత తేలికో. అట్లా ఉంటే కాదు.
ఊరకున్న లోన సుఖము ఊరి రాదే. బాలు వీళ్ళు తోడుతున్న కొద్దీ ఇంకా ఊరితో ఊట పెరుగుతుంది, ఊట వస్తూనే ఉంటుంది, ఎంత తీసినా అంతే ఉంటుంది. ఊరకున్న లోన సుఖము ఊరి రాదే, తెలిసి మౌనము మూలవే చిలిపి మనస. ఆనంద పరమానందం. ఏది ఏదని వెదకి ఎక్కడ ఎక్కడ ఎట్లా ఎట్లా అనుకున్నట్టు ఇది అది అని చూచి చివరికి ఇదేనా, ఇక్కడే ఉందా, నేనేనా, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. మొట్టమొదటిసారి ఆశ్చర్యంగా ఉంటుంది, వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది, అనుభవం కలిగినప్పుడు కూడా అబ్బా ఇంతేనా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన ఆశ్చర్యవత్ వదతి తథైవ జాన్యామి. అంత ఆశ్చర్యంగా ఉంటుంది. చెప్పడానికి ఆశ్చర్యం, వినడానికి ఆశ్చర్యం, అనుభవంలో ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం? అది ఇదే అతిరహస్యం బట్టబయలు అంటారు. వాడు చిదంబర రహస్యం, అది గుడ్డ కప్పుతారు అక్కడ అంటారు. నేను చూడలేదు, చిదంబర రహస్యం, చిదంబరం అంటారు. ఏంటి ఆ రహస్యాన్ని గుడ్డ తీస్తే ఏముంది అక్కడ? శూన్యం. అదే దేవుడు అన్నమాట. ఇది కూడా అంతే. ఆ మనస్సు అనేటు ఆ తెర అక్కడ తొలగిస్తే ఏమి లేనట్టుగా ఉండేది చిదంబర రహస్యం. ఏది ఏదాన్ని వెదకి అబ్బో ఎంత కష్టపడుతున్నానో, ఆత్మ కోసం నేను ఎన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నానో ఇట్లా చెప్పుకోవచ్చు. చివరికి రోజు దొరికిన చుస్సుమంది. ఇంతేనా ఇంతేనా? ఏది ఏదాన్ని వెదకి ఇది అది అని చూచి, ఇది అది ఏది ఎవరు వెతుకుతున్నాడు వాడే అది. ఇది అది అని చూచి ఏది కావాలనుకుంటున్నా అదే ఇదే నేనే ఇది ఇక్కడే ఉంది. రుద్రులు అయిపోయినాను, రుద్రాభిషేకం చేసిన రుద్రులు అయిపోయినట్టు ఇది అది అని చూచి తుది మొదలు లేని బోధ. తెలుగు ఎట్లా తుది మొదలు లేదు. ఇందాక చెప్పే ఈ శ్లోకం ఎత్ర విశ్వమిదం భాతి, విశ్వం అంతా అందులో వస్తుంది, కానీ తుది మొదలు లేదు. దేశము కాలం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ తేడా లేదు, అంతటా ఉంది. ఇప్పుడు ఉంది అప్పుడు లేదు, ఆ తేడా లేకుండా కాలం అంతటా ఉంది. అసలు కాలం అనే మాట లేదు, దేశం అనే మాట లేదు, ఉత్త మౌనం మిగిలింది. అసలు నిశ్చలంగా ఉంటే ఏం లేదు. తర్వాత ఏం జరుగుతుంది, ఏదో మనసు అట్లా కదిలింది. ఉన్నారు మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం. మాయ వల్ల ఏదో అంటే ఏదో తెలియని శక్తి వలన దేశము కాలము సృష్టి వైచిత్ర్యం అంతా వచ్చిపోతుంది. వైచిత్ర చిత్రీకృతం. ప్రపంచం చిత్ర గతులతో చింత పెట్టినట్టుగా వచ్చేసింది మాయ వల్ల. మనం ఏం చేయాలి? మాయను తీసేయాలి. మాయను తీసేయడం ఎట్లా? ఒక్కొక్కళ్ళు ఒక ఆయుధం పట్టుకుంటండి, ఎట్లా కాదు. మాయం తీసేటట్టు చూసుకోవటమే. చూస్తున్నాడు ఏం లేదు. ఎవరికి ఉంది మాయ? దాన్ని తెలుసుకున్నాడు నేనెవరు? ఇట్లా చిన్న చిన్న ప్రశ్నలతో చూస్తే ఆగిపోయింది. ఏది ఏదాన్ని వెదకి ఇది అది అని చూసి తుది మొదలు లేని బోధ ఎదలోన నిండిపోవా నిశ్శబ్దమే భజన. నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ. నేనను వృత్తి నివృత్తి చెందినంత
నివృత్తి అని లేకుండా పోయింది. నేను అనేటువంటి మనసులో ఉండే భావం, నేనను నివృత్తి చెందినంత కాసేపు ఉండండి. ఏం లేదు, ఏ వృత్తికి నేనని కూడా అనుకోకూడదు. ఒక నిశ్శబ్దం. గాఢమిత్రులు ఎట్లా ఉంటాం అట్లా. నేను కదా అనిపిస్తే తీసేయాలి మరి. నేను కాదు, ఏ ఆలోచన రాకూడదు. నేనన్న ఆలోచన కూడా రాకూడదు. శరీరం రాకూడదు. ఏది వచ్చినా సరే ఒక క్షణం పక్కన పెట్టండి. నేనను నివృత్తి చెందినంత నిర్వికార జలధియందు నిండుగా మునిగేటి. ఉప్పుతో ఒక బొమ్మను తయారు చేశారు, మట్టితో చేసినట్టు ఉప్పుతో కూడా చేశారు. ఆ ఉప్పు బొమ్మను తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు. ఏమైపోయింది అన్నారు. కరిగిపోయింది, సముద్రంలో కలిసిపోయింది. సముద్రంలో నుంచి వచ్చింది, సముద్రంలో కలిసిపోయింది. అట్లా నేనను నివృత్తి చెందినంత నిర్వికార జలధియందు, నిర్వికారం అనేటువంటి సముద్రమునందు నిండుగా మునిగేటి నిశ్శబ్దమే భజన. మృత్యుర్న శంక, మృత్యు అని మరణం లేదు, శంక అనుమానాలు లేవు. నమే జాతి భేద, పుటకతో వచ్చినటువంటి మార్పులు లేవు. పితానైవ నేనైవ మాత లేవు, అవి లేదు. పిత లేదు, మాత లేదు. నా జన్మ, అసలు పుట్టనే లేదు. నా బంధు, నా మిత్రం, నా గురు, నైవ శిష్య. ఎక్కడ? తరగని మారని వస్తువులు, చిదాకాశంలో ఏది లేదు. దాన్ని వర్ణం అన్నమాట. నా బంధుం నా మిత్రం గురు నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం. ఓం తత్సత్.